మూసీ నది ప్రక్షాళన దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి మూసీ నది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు చూసుకుంటే 55 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ 55 కిలోమీటర్ల మేర మూసీ చుట్టుపక్కల ఏవైతే అక్రమ నిర్మాణాలు కానీ లేదంటే ఏవైతే కబ్జా చేసిన ప్రదేశాలు ఉంటాయో వీటన్నిటిని కూడా ఖాళీ చేయించాలని చెప్పి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి బాధ్యతలను ఇప్పటికే హైడ్రా అధికారులకు కూడా అప్పచెప్పారు. దీనికి సంబంధించి అధికారులు కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఆయా ప్రాంతాల్లో చూసుకుంటే ముఖ్యంగా మేడ్చల్ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇప్పటికే అధికారులు సర్వే చేయడం, కొలతలు వేయడం, అంటే ఈ ఎంత మేర వీటిని తొలగించాలి, ఆక్రమణలకు గురయ్యే వీటన్నిటిని తొలగించాలని దానిపైన ఇప్పటికే అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే మూసీ నదికి సమీపంలో అంటే 152 మీటర్ల దూరంలో ఉన్న ఆక్రమణలను కూల్చివేయాలి అని చెప్పి కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు భావించినట్లు కూడా తెలుస్తుంది. దీన్ని ఈ 152 మీటర్ల పరిధిలో ఉన్న నిర్మాణాలు వీటన్నిటిని కూడా రెడ్ జోన్గా పరిగణిస్తూ కూడా ఇప్పటికే అధికారులు అయితే భావిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ 152 మీటర్ల పరిధిలో ఉన్న నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూల్చివేయాలని చెప్పి కూడా హైడ్రా అధికారులు అయితే నిర్ణయించారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఈ మూసీ బాధితులు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది. అయితే చాలా చోట్ల అయితే హైడ్రా అధికారుల తీరు పట్ల స్థానికులు అయితే ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న పరంగా తమ ఇల్లు కూల్చివేస్తే తాము ఎక్కడికి పోవాలని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. చాలా వీడియోల్లో చాలామంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు హైడ్రా అధికారుల వైఖరి పట్ల కూడా వాళ్ళంతా మండిపడుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే మనం కొత్తపేటలోని చైతన్యపురి లోపల ఉన్న మారుతినగర్ నార్త్ లోపల ఉన్నాము. ఇది మూసీ నదికి పక్కనే కొద్ది అడుగుల దూరంలో మాత్రమే ఉంటుంది. ఒక 20 నుంచి 30 అడుగుల దూరంలో మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం మనం ఈ ఏరియాలో ఉన్నాం. ఇది మారుతినగర్ నార్త్ ఏరియా. ఈ ఏరియాలో దాదాపు చాలామంది 30-40 ఏళ్ళకు పైగా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఈ బిల్డింగ్లు చూడొచ్చు. ఈ ప్రదేశంలో ఉన్న బిల్డింగ్లు కూడా ఇవన్నీ కూడా దాదాపు మినిమం ఇక్కడ ఉన్న బిల్డింగ్లు ప్రతి బిల్డింగ్ కూడా 20 ఏళ్ళకు పైన ఉన్న బిల్డింగ్లే. 20 ఏళ్ళే కాదు 30 ఏళ్ళు 35 ఏళ్ళ పైన నుంచి కూడా నివాసం ఉంటున్న ఇక్కడ బిల్డింగ్లు ఉన్నాయి. మనం ఒకసారి ఈ బిల్డింగ్లు ఈ విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం మనమైతే చైతన్యపురి లోపలికి ఉంటుంది మారుతినగర్ నార్త్ ఏరియాలో ఉన్నాం. ఈ ఏరియాలో ఒకసారి ఈ బిల్డింగ్లు చూడొచ్చు. ఇవన్నీ కూడా దాదాపు ఈ 30-35 ఏళ్ళకు పైగా ఈ బిల్డింగ్ అయితే ఇప్పుడు మనం ఈ విజువల్లో చూస్తున్న బిల్డింగ్ 30-35 ఏళ్ళకు పైగా ఎక్కడి నుంచి ఉంది. ఇదే అలాగే దీనికి పక్కన ఉన్న ఈ బిల్డింగ్ కూడా దాదాపు 35 ఏళ్ళుగా వీళ్ళంతా కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా అధికారులు 2-3 రోజుల కిందట ఇక్కడికి వచ్చి సర్వే అధికారులు సర్వే చేయడంతో పాటు కొలతలు కూడా తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. వీటన్నిటిని కూడా 152 మీటర్ల లోపల ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా ఆక్రమణలు తొలగించాలని చెప్పి కూడా అధికారులు చూస్తున్నారు. ఇవన్నీ కూడా రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి కాబట్టి ఈ మూసీ నదికి ఆనుకుని ఉన్నాయి కాబట్టి ఈ ఆక్రమణలు తొలగించాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. సో వీళ్ళంతా కూడా గత 2-3 రోజులుగా చూసుకుంటే ఆందోళన అయితే చేపడుతున్నారు. తమ ఇళ్లను ఖాళీ చేయాలంటున్నారు. అంటే తాము రూపాయి కూడా పెట్టి ఇల్లు కట్టుకున్నాము, ఇప్పుడు ఉన్న పలంగా తాము పొమ్మంటే ఎక్కడికి పోవాలని చెప్పి కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 2-3 రోజులుగా వీళ్ళంతా కూడా ఇక్కడ ఆందోళన అయితే చేస్తున్నారు. ఇక తాజాగా చూసుకుంటే శుక్రవారం మల్కాజ్గిరి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఈటెల రాజేందర్ ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ నిరసన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. నిన్న శుక్రవారం ఉదయం 11 గంటలకు వచ్చి రాత్రి వరకు కూడా ఆయన ఇక్కడే ఉన్నారు. బాధితులకు అయితే అండగా ఉంటాం, ఎటువంటి ఏ విధమైన నష్టం జరగకుండా ఖచ్చితంగా చూసుకుంటాం. హైడ్రా అనేది కేవలం రేవంత్ రెడ్డి కొన్ని వ్యక్తిగత దురుద్దేశాలతో ఇలా చేస్తున్నారని చెప్పి కూడా హైడ్రాకి సంబంధించి కూడా ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఒకసారి ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు, మనం వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సార్ అమ్మ చెప్పండి, మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఏంటి అసలు? 20 ఏళ్ళ నుంచి ఉంటున్నామండి ఇక్కడ. ఎందుకు ఆయన ఇంత టార్చర్ పెడుతుండు మమ్మల్ని? మా ఇండ్లు మాకు ఇష్టం ఉంటే మా ఇండ్లు కుల్లగొట్టకుండా ఉంటే అంతే చాలు అని మేము ప్రార్థిస్తున్నాం ఆయన. అంతే. ఎందుకు ఆయనకి అంత కళ్ళు లేవా, చెవులు వినబడతలేవా ఆయనకి? మేము మూసీ పక్కన దూరంగా ఉన్నాం కదా, చెరువులు లేవు, నాలాలు లేవు, దాని పక్కనైతే కట్టుకోవాలి కదా. ఒక గజం కూడా, ఒక ఇంచు కూడా అటు ఇటు జరగని పరిస్థితి ఇది మాది. ఎందుకు మమ్మల్ని ఇంత టార్చర్ పెడుతున్నాడు ఆయన? నిద్ర లేకుండా 4 రోజులు ఇవాళకి మేము నిద్ర లేదు, భోజనం లేదు, ఏం లేదు. ఎట్లా ఉంటుందండి హెల్త్? చెప్పండి. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఎట్లుంటుంది చెప్పండి? అయితే అధికారులు వచ్చి మార్కింగ్ కొలతలు ఇవన్నీ తీసుకున్నారండి, నిజమేనా? మూసీ దగ్గర అక్కడ కొంచెం మార్కింగ్ చేసిరు, అక్కడ లాస్ట్ కూడా ఉంది. వాళ్ళు భయభ్రాంతులతోనే నేను ఒక ఆమె కొంచెం పెయిన్ వచ్చింది ఆమెకి సేవలు చేసుకుంటుంటే మీడియా తీసింది నిన్న. అయితే మీకు చెప్పారా ఖచ్చితంగా ఈ ఇల్లులన్నీ వీటన్నిటిని తొలగిస్తామని చెప్పారు? ఎఫ్ఐఎల్ అని అవన్నీ ఎందుకండి అవసరమా ఇవన్నీ? చెప్పు, మేము కట్టుకున్న ఇండ్లే కదా, మీరు ఇచ్చిందే కదా, మేమైతే ఏం తీసుకోలేదు కదా, ట్యాక్సీ కడుతున్నాము. 24ది కూడా ఉంది మా దగ్గర, కావాలంటే చూసుకోండి మీరు.
నల్లా ఉంది, కరెంట్ ఉంది, రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఇచ్చింది ప్రభుత్వం? ఇంతకుముందు కాంగ్రెస్ హయామా ఉన్నప్పుడే కదా ఇది ఇచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు మీరు అంత ఇది చేస్తున్నారు? మూసి ప్రక్షాళన అంటే చేసుకోండి మీరు దాని మీద, మేము వద్దని అంటలేము. నీకు ఎంతవరకు ఉంది అంతవరకు చేసుకో, కానీ మా ఇండ్ల మీద వడకి మమ్మల్ని రోడ్డు మీద ఈడ్చకండి. ఎక్కడ పోతాం చెప్పండి? కొత్తగా కట్టుకొని మేము నువ్వేమని ఇస్తావా? నువ్వు ఒక 50 లక్షల కోటి రూపాయలు ఇస్తావా మాకు? అయితే ప్రభుత్వం ఏమంటుందంటే మీ అందరికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని చెప్తున్నారు కదా. మాకెందుకండి? మా సొంత ఇండ్లు పెట్టుకొని మేము కష్టపడి కట్టుకున్నాక మాకెందుకు మీ డబల్ రూమ్లు, నీ డబల్ బెడ్రూమ్లు? చెప్పండి. నువ్వు ఉండు అందులో, నీ బిడ్డ నుంచి, నీ భార్య నుంచి, నీ మన్మడి నుంచి అందులో. నీ మన్మడు ఆడుకున్నంత ప్లేస్ కూడా కాకుండా నీ డబల్ బెడ్రూమ్ మాకెందుకండి? మా సొంత కష్టార్జితం మేము పైసా కూడేసుకొని బ్యాంకు లోన్లు తీసుకొని పిల్లలను చదివించుకుంటాం. మేము ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఉంటుంటే మూసి ప్రక్షాళన ఎందుకు అంటారు మీకు? నీకు మూసి ప్రక్షాళన ఉంటే చేసుకో, నీకు నీళ్ళు అడ్డం వస్తున్నాయి అంటే నువ్వు చేసుకో. మాకు వస్తలేవని మేము చెప్తున్నాం కాబట్టి మీరు కొంచెం చూపించండి ఏదైనా ఆధారం. అంతేగాని నేను కాంప్లెక్స్లు కడతా, నేను షాపింగ్ మాల్ చేసా, నేను లండన్ చేసా అంటే అయ్యే పని. ఇక్కడ తెలంగాణ హైదరాబాద్లో ఎప్పటి నుంచి ఉంది ఈ మూసి? 450 సంవత్సరాల నుంచి ఉంది ఇది. అయితే మీరు 20 ఏళ్ళుగా ఇక్కడ ఉంటాను అంటున్నారు. అయితే ఇక్కడ ఎప్పుడన్నా వరదలు రావడం ఏమైనా జరిగిందా? నీకు ఇప్పుడు వర్షం పడిందంటే ఇప్పుడే ఆరిపోతుంది ఇది. అంత అట్లా ఉంటుంది ఇక్కడ నీళ్ళు. అసలు ఎటు ఒక్క చుక్క నీళ్ళు ఆగే పరిస్థితి లేదు. నీకు కావాలంటే అక్కడ వనసలిపురం, ఎల్బీ నగర్, అక్కడ ఎక్కడైనా చోట్ల ఆగుతుండొచ్చు నీళ్ళు, కానీ ఇక్కడ మాత్రం ఒక చోట కూడా ఆగవు నీళ్ళు. ఇట్లా వరదలాగా మంచిగా వెళ్ళిపోతాయి అవంతలు అవే, కానీ ఎప్పుడు మాకు ఆ పరిస్థితి రాలేదు. మూసి పొంగింది కూడా తెలియదు మాకు ఇక్కడ. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అంత బయట అక్కడక్కడ వస్తుండొచ్చు నీళ్ళు, వరదలు వస్తాయి ఇండ్లలో, కానీ మా ఇంట్లో మాత్రం ఒక చుక్క నీరు రాదు తెలుసా అండి. అయితే ప్రభుత్వం ఏమంటుందంటే గతంలో మనం చూసుకుంటే బెంగళూరు, ముంబై ఇవన్నీ వరదలు వచ్చి చాలా ఇబ్బందులకు గురైనాయి. అయితే అట్లాంటి పరిస్థితి మూసి నది కూడా వచ్చింది. అందుకని నువ్వు అర్థం చేసుకోండి, ఆ మూసి ఎన్ని ఫీట్లు ఉంది, అది ఎంత ఉంది చెప్పండి మాకు. వచ్చి మీరు చెప్తే దాన్ని బట్టి మేము కూడా ఏదైనా డిసిషన్ తీసుకుంటుండొచ్చు కదా. నీ మూసి ఎంత ఉంది, ఎన్ని ఫీట్లు ఉంది, ఎన్ని మీటర్లు ఉంది, ఎంత లోతు ఉంది, అది అర్థం చేసుకొని మాకు చెప్పు. నువ్వు దాన్ని చెప్పు. నువ్వు ఇక్కడ వచ్చి చెప్తే మేము దాన్ని బట్టి మేము కూడా నిర్ణయిస్తాం కదా. నీ మూసి 50 మీటర్లు అంటావు, అదంటావు, ఇది అంటావు అంటే ఎంత కష్టపడి కొనుక్కుంటే ఇండ్లు వస్తున్నాయి చెప్పండి. ఎక్కడన్నా నీకేమైనా పైకి నీళ్ళు వచ్చినాయా? కనబడిందా నీకు? ఏ రికార్డులో నన్ను ఉందా? పోనీ జిహెచ్ఎంసీ దాంట్లో ఇట్లుందా? నీకేనా నన్ను కనబడ్డదా ఈ ఏరియా కానీ ఇది కానీ? మూసి ప్రక్షాళన అనేది నీకు ఉంటే నువ్వు వచ్చి మాట్లాడి అది ఎంత లోతుంది కనుక్కొని మాకు చెప్పు. అంటే చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి మీరు? మేమేం చెప్పలేదు. మా ఇంట్లో మాకు ఉండాలి, మాకు పడగొట్టద్దు, మేము ఇక్కడ నుంచి వెళ్ళాము. సరే ఎంతవరకు చేస్తారో చేయండి మీరు కూడా, మేము కూడా చూస్తాం. నువ్వు బిల్డోజర్ తెస్తావా, నువ్వు హైడ్రా తీసుకొస్తావా, తీసుకురా. అంతకంటే మన ఒక మహిళ ఆవేదన అయితే మనం ఇప్పుడు ప్రత్యక్షంగా కల్లారా చూసాము. ఇంకా కొంతమంది స్థానికులతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీరు ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు? ఏంటి అసలు? 40 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం. నాది రిజిస్టర్డ్ ప్రాపర్టీ. నేను మీడియా ద్వారా ఒకటి తెలియజేయదలుచుకున్నా, ఈ మంత్రులకు కానీ గవర్నమెంట్కి కానీ, వీళ్ళు అంటున్నారు అక్రమ నిర్మాణాలు కూర్చున్నా అని. దగ్గర నాకు 40 సంవత్సరాల లింకు డాక్యుమెంట్స్ ఉన్నది. అది ఎట్లా అక్రమ నిర్మాణం అవుతుంది? నాకు బిల్డింగ్స్ ఉన్నాయి, కోట్ల విలువ చేసే బిల్డింగ్ తీసుకొని నీ డబల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి? నువ్వు పోయి ఉండు డబల్ బెడ్రూమ్లా, నువ్వు ఉండి మాకు చూపించు. నా కోట్ల విలువ చేసే ఏది మేము నీ గవర్నమెంట్ స్కీమ్లకు కూడా మేము అర్హులం కాము. మిడిల్ క్లాస్ పీపుల్ తోటి ఆడుకొని మా పొట్టలు కొట్టి రోడ్డు మీదకి ఈడిస్తే నీకేమొస్తుంది? మా ఈ బిల్డింగ్లో పెట్టుకొని మేము డబల్ బెడ్రూమ్లో పోయి ఉండాలనా? మేము మా ఆక్రమిత నిర్మాణం వచ్చి చూడు, ఆక్రమిత నిర్మాణాలను కూర్చు. మాకేం అదేది లేదు. వచ్చి మాట్లాడకుండా నువ్వు అన్ని ఆక్రమ నిర్మాణాలు అని నువ్వు అక్కడ కూర్చొని డిసైడ్ అయితే ఎట్లా? సర్వే చేస్తున్నా అంటూ మమ్మల్ని సర్వే చేసిన అధికారులు వచ్చి గోడలకు ఉట్టినే నువ్వు నెంబర్ రాసుకొని పోతే ఏందని అడిగితే సమాధానం చెప్పే స్థితిలో లేరు వాళ్ళు. మీకు తెలియదా ఏం జరుగుతుందో? మీకు తెలియదా? ఇది వాళ్ళు చెప్పే సమాధానం. ఇప్పుడు నా ఇంటికి నువ్వు వేస్తున్నావు అంటే ఇది పరిస్థితి, నీ ఇల్లు పరిస్థితి ఇది అని చెప్పే పరిస్థితి కూడా లేదు. అధికారులు వచ్చి ఊకనే నెంబర్ రాసిపోతే ఏమనుకోవాలి మేము? ఏది పుణ్యానికి వచ్చినావా? నువ్వు ఇచ్చినావా ఏమన్నా? నాకు ప్లాట్ కొనిచ్చినావా? నాకు ఇల్లు కట్టించినావా నువ్వు? అయితే 152 మీటర్ల పరిధిలో, అంటే ఈ మూసీ నది నుంచి 152 మీటర్ల పరిధిలో రెడ్ జోన్గా ప్రకటించారు. ఈ ఇళ్ళన్నీ కూడా రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. సో మూసీకి భవిష్యత్తులో వరదలు రాకుండా, ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ చేపడుతున్నాం అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది. గత 40 సంవత్సరాలుగా చూస్తున్నాం మేము. మూసీ మీరు డెప్త్ కూడా చూడొచ్చు. దగ్గర 40 నుంచి 50 మీటర్ల లోతులో పోతుంది. ఇక్కడి నుంచి సుక్క నీరు పడ్డా అక్కడ పోతుంది. ఆంచేని మాకు ఇంతవరకు అయితే నీరు వచ్చింది, ఇంతవరకు లేదు. అది మీరు ఏ బేస్ చేసుకొని ఇది చేస్తున్నారు అనేది మాకు లాస్ట్ టైం హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు కూడా మాకు సుక్క అసలు దాన్ని అంచుకుపోయినాయి నీళ్ళు, అంతే. మాకు ఒక్క సుక్క నీళ్ళు కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. మీరు ఏ విధంగా బేస్ చేసుకొని అట్లా చేస్తారు?
ఏం చెప్తారు మరి, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? రేవంత్ రెడ్డి ఇది తక్షణమే విత్డ్రా చేసుకోవాలి. ఇది మమ్మల్ని రోడ్డు మీదకి ఈస్తే నీ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఇలా మాకు చేసినావు, మీ ప్రజలకు కూడా, తెలంగాణ ప్రజలకు కూడా ఇది నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు నా దాకా వచ్చింది, అది రేపు నీకు రావచ్చు, మీ బిడ్డలకు రావచ్చు. మాకు కొంచెం అందరూ కూడా సపోర్ట్ చేసి కొంచెం ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నా మీడియా ద్వారా. సార్ చెప్పండి, మీరు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? ఏంటి అసలు మీ సమస్య ఏంటి అధికారులు? మేము 15 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మేము మొత్తం బ్యాంక్ లోన్ నుంచే తీసుకున్నాము. వాళ్ళు కరెక్ట్ అన్ని చూసే మాకు ఇస్తారు కదా లోన్ మాత్రము. మరి అదే మా నమ్మకం కదా. ఇప్పుడు వచ్చి కొత్తగా ఇట్లా పెట్టు. ఇప్పుడు వచ్చి కొత్తగా ఇవన్నీ మాటలు మాట్లాడితే మేము ఏం చేయాలి? మేము ఎక్కడ పోవాలి? మరి మీరు ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా నివాసం ఉంటున్నారు, దానికి సంబంధించి అన్నీ ఉన్నాయి అంటే ట్యాక్స్ కడుతున్నా కానీ ఎలక్ట్రిసిటీ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాం కదండి. వాడు ఏం లేకుండా మాకెందుకు ఇస్తాడు? లోన్ ఇస్తాడా ఎవరన్నా? వాడు వచ్చి వెరిఫికేషన్ చేసుకొని దాని యొక్క చేసే మాకు ఇచ్చాడు కదా. మరి ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు, వాళ్ళు ఏమంటున్నారు? నిన్న ఎంఆర్ఓ వచ్చిండ్రు. ఆమె ఏమంటుంది, పేరు అడుగుతుంది. పేరు చేసేసి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటుంది. మేము ఒక పద్ధతితో బతికిన వాళ్ళము. ఆ డబుల్ రూమ్లలో ఎవరు ఉంటారు మీకు తెలియదా? ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉంటామా? ఇప్పుడు మేము అది కూలగొట్టి కిరాయికి ఉన్నా కానీ 20,000 30,000 రూపాయలు డబుల్ కిరాయిలు పెంచారు. ఆ కిరాయిలలో మేము బతుకుతామా? మేము సంపాదించిందే దానికి పెట్టాలి. దానికన్నా ముందుగా ఆయనకి ఏం చేయమని, ఒకటి కాంగ్రెస్ విషయం అని చెప్పి ఒకటి పథకం ఇవ్వమని మాకు, అది ఇచ్చేసి కొట్టుకోమని. అది తాగుతాం మేము. మాకు ధైర్యం రాదు తెచ్చుకోనికి, ఆయన తెచ్చిమను. దాంతోపాటు ఆ బిల్డోజర్ ఇది వస్తుంది కదా, దాని వెంబడి విషం తీసుకురమ్మను. కాంగ్రెస్ పథకము విషము తెచ్చిచ్చేసి మాకు ఇచ్చేసి అదన్నా తాగుతాము, కొట్టుకొని పోమని. నిన్న ఈటెల రాజేంద్ర కూడా ఇక్కడికి వచ్చారు ఎంపీ. ఆయన మీకు ఏం భరోసా ఇచ్చారు? ఆయన చాలాసేపు మీతో మాట్లాడినట్లుంది. భరోసా ఇచ్చిండు, గ్యారంటీ అది. భరోసా ఇచ్చడం కాదు, గ్యారంటీ అది. మాకు గ్యారంటీ కావాలి. అయితే ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఏం తెలుసుకున్నాము? మా ఇండ్లు మాకు కావాలి. మేము పుణ్యానికి ఏం కొనుక్కోలేదు, బ్యాంక్ నుంచి కొనుక్కున్నాము. మేము ఇప్పటికీ నేను 15 సంవత్సరాల్లో డబల్ పైసలు కట్టినాను. ఇంకా ఇప్పుడు బ్యాంకుకు మేము 20 లక్షలు తీసుకుంటే 40 లక్షలు ఇప్పుడు బ్యాంక్ కూడా తీసుకున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మేము ఇంట్రెస్ట్ కూడా కట్టినాం, ట్యాక్సులు కట్టినాం, అన్ని జనులు ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఏమంటుందంటే భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని, అంటే భవిష్యత్తులో ఎటువంటి ముప్పు రాకూడదు అని. భవిష్యత్ తరాలు మేము కాదా? అంటే ప్రభుత్వం మా పిల్లలు కాదా భవిష్యత్ తరాలు? ఈ ప్రభుత్వం ఏంది అంటే మేము ఎక్కడ ఉండాలి? మేము ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఆయన ఎక్కడో అది ఏది అబ్దుల్లాపూర్ మెట్టాట ఆమె చూపించేది. ఆ ఏరియాలలో మేము ఉంటాం. ఇట్లా బతికిన వాళ్ళం. అందులో ఎవరు ఉంటారు మీకు తెలియదా? వాళ్ళు చూడలేదా? అందులో ఎవరు ఉంటారు? ఎక్కడ దారి లేని వాళ్ళు వచ్చి ఉంటారు. మేము మంచి బిల్డింగ్లు కట్టుకొని అడిగిపోయి ఉండమంటే అది నాకు అర్థమవుతలేదు అది చెప్పేది. అది ఇక్కడ ఎవరిని కదిలించినా ఇంటికో కాదా వీధికో కాదా అన్నట్లు తయారైంది పరిస్థితి. ఎవరిని కదిలించినా కన్నీటి పర్యంతం. అది వచ్చేటప్పుడు విషం తీసుకొని రమ్మనండి. మాకు ధైర్యం వస్తలేదు తీసుకోనికి. ఆయననే మాకు తెచ్చి ఇవ్వనండి. ఆయన ముంగట్నే మేము తాగుతాము, చచ్చిపోతాము, మంచిగా హాయిగా కొట్టుకొని పోవచ్చు. ఇక అంతగా తప్పించి వేరేదేం లేదు. ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్లను ప్రభుత్వం కోలగొడుతుంది అంటే ఇటు పరిస్థితుల్లో సహించేది లేదు. అవసరమైతే తాము కూడా వాటితో పాటు నేలమట్టం అయిపోతామని కూడా చెప్తున్నారు. మరికొంతమంది స్థానికులతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు? అధికారులు వచ్చి ఏం చెప్పారు మీకు? అసలు 30 years నుంచి ఉన్నామండి. వాళ్ళు చెప్పడం ఏంది, ఇది మూసి రివర్ జోలుకుంది, డెవలప్మెంట్ చేస్తున్నారు, మీరు వెకెట్ చేసేయండి, మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తూ ఉంటున్నారు. ఆ డబల్ బెడ్రూమ్లో ఎలా ఉంటారండి? ఎవరు లేని వాళ్ళకు డబల్ బెడ్రూమ్, నేను ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి కూల్చేసి ఇక్కడ మంచి ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మీరు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఉంటే ఇలా ఉంటారు. ఆలోచన చేయమనండి అన్ని ఆ విధంగా ఉండకూడదు. అయితే మీరు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. మీ ఇళ్ళకి సంబంధించి ట్యాక్స్ ఇవన్నీ, కరెంటు బిల్లు ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు. వాటర్ కనెక్షన్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్లు అన్నీ ఉన్నాయి. మాకు 30 years నుంచి ఉంటున్నాం. ఏ రోజు మాకు ఇక్కడ ప్రాబ్లం కాలేదు. ఎంత వరదలు వచ్చినా చుక్క నీళ్ళు రాలేదు ఇక్కడ. అందరూ కలిసి ఎంత బాగున్నాం. ఇప్పుడు వీడు వచ్చేసి వెళ్ళిపోమంటే ఉన్న ఇళ్ళని తీసేయమన్నాడు. మనకేమైనా బుద్ధి ఉందా? చదువుకున్న వాడైన వాడు ఇంతమంది ప్రజలు ఎన్నుకున్నారు. వాడు ఏ విధంగా ప్రజలను ఇచ్చేయాలి? ప్రజలను మోసం చేయడం ఏంది? ఇప్పుడు వాడు ఏం చెప్పదలుచుకున్నారు? మరి ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదండి. అయితే చాలా చోట్ల కూడా ఇంతే జనాలు ప్రతిఘటించినప్పటికీ కూడా వాళ్ళు బుల్డోజర్లు వేసుకుని కూలగొట్టిన పరిస్థితి అయితే మనం చూసాం. ఏం చేయదలుచుకున్నారు? మీరు తీసుకెళ్ళామండి. మేము మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళాము. మా బాడీల పైన తీసుకెళ్ళమనండి. ఎవ్వరు ఇక్కడ వెళ్ళడానికి సిద్ధం లేరు. ఎందుకంటే మేము ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని ఇన్ని లక్షలు పెట్టి బ్యాంకులో లోన్లు ఉన్నాయి. ఎవరు కడతాడండి? సరే మేము వెళ్తాము, బ్యాంకు లోన్లు ఎవరు కడతారు? ఇవన్నీ ఎవరు కడతారు? పిల్లల ఎడ్యుకేషన్ ఉంది, ఇంత ఉన్నాక మేము ఎలా వెళ్తాం? వాడు బుల్డోజ్ వస్తే అని ఏమైనా తెలియండి, మా శవాల పైన వచ్చి తీసుకెళ్ళమనండి. వాడు ఫ్రీగా ఉంటారు. అప్పుడు వాళ్ళకే మిగిలిపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళ కొడుకు వాళ్ళందరూ వచ్చి అని ఉండమనండి. వాళ్ళ మినిస్టర్స్ మొత్తం
ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న వీళ్ళంతా ఉన్న పొలం తాము ఎక్కడికి పోవాలని చెప్పి కూడా వీళ్ళంతా అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక బాధాతప్త హృదయంతో రేవంత్ రెడ్డి సర్కార్ని అయితే ప్రశ్నిస్తున్నారు. బుల్డోజర్లు కాదు, క్రేన్లు కాదు, ఏవి తీసుకొచ్చినా కానీ తమ శవాల మీద నుంచి తీసుకెళ్ళండి, అప్పుడు మాత్రమే మీకు ఇక్కడ ఖాళీ చేయడానికి వీలు కలుగుతుంది, లేదంటే తాము బతుకున్నంత వరకు మాత్రం ఇక్కడైతే మేము ఇల్లులు ఖాళీ చేయమని చెప్పి కూడా వీళ్ళంతా చెప్తున్నారు. వీళ్ళంతా కూడా కొన్ని ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఒకసారి ఈ ప్లకార్డులు చూడొచ్చు. బుల్డోజర్లతో ఇండ్ల భూస్థాపితం, నిన్న మాదాపూర్లో, నేడు కూకట్పల్లిలో, రేపు మన ఇండ్ల మీదకే, విధ్వంసాన్ని అడ్డుకుందాం, మన ఇళ్లను కాపాడుకుందాం అంటూ కూడా ఈ మారుతి నగర్లో ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా దాదాపు 20-30 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరంతా కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 2-3 రోజుల కిందట అధికారులు ఇక్కడికి వచ్చి ఈ సర్వే చేయడం, కొలతలు తీసుకోవడం ఇవన్నీ చేశారు. త్వరలో ఇక్కడ ఇల్లు నిర్మాణాలు కూల్చబోతున్నారని చెప్పి కూడా వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది స్థానికులతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు? గత 3 నెలల నుండి డ్రోన్ సర్వే మొదలైనప్పటి నుండి మాకు చాలా మానసికంగా చాలా ఇబ్బంది అవుతుంది. కూడా చేశారు ఇక్కడ డ్రోన్ సర్వే ద్వారా ఇదంతా నిర్ణయించారు 2000 ఇండ్లు అని చెప్పేసి బెల్ట్ లోపల. మళ్ళీ బఫర్ జోన్లో 3000 ఇండ్లు ఉన్నాయి, ఎఫ్టీఎల్లో 7000 ఇండ్లు ఉన్నాయని చెప్పేసి. ఈ మార్కింగ్ ఏదైతే ఒక శాస్త్రీయ ప్రకారంగా జరగలేదు. కొన్ని చోట్లనేమో 133 మీటర్లు వచ్చింది, కొన్ని చోట్లనేమో అది ఒక మధ్య ఒక లైన్ తీసుకొని కరెక్ట్గా అలైన్మెంట్ కాలేదు. అది గ్రామ పంచాయతీ వాళ్ళ దగ్గర రికార్డు సరిగ్గా లేదు, చూపించట్లేదు. అది మేము అదే అడుగుతున్నాం, ఏ విధంగా మీరు ఇలా అలైన్ చేసి. మళ్ళీ ఇంకొకటి, మమ్మల్ని సమయం ఇవ్వకుండా, నోట్స్ తీసి ఇవ్వకుండా మీరు ఈ విధంగా గత 3 రోజుల నుండి అధికారులు తిరగడం వల్ల మాకు ఇంకా ఇదవుతుంది. మాకు ఇంతవరకు కూడా నిద్ర లేకుండా రాత్రి కూడా మేము ప్రహార గాడ్చాము, ఎవరైనా ఏమైనా అవుతుందేమో అని చెప్పి. చిన్న శబ్దం అయిపోయినా కూడా మేము వెళ్ళిపోతున్నాము. ఈ పరిస్థితిని మమ్మల్ని కల్పించడము, ప్రజాప్రభుత్వం అని అంటున్నారు. ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ప్రజాప్రభుత్వం ఎలా మీరు చెప్పుకుంటున్నారు? ప్రజలంటే కొంతమందే గారా వాళ్ళు ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసి ఈ విధంగా హింసించడం ప్రజాప్రభుత్వంలో ఇది ఒక భాగమా? ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గము. ఇది మేము ఏ విధంగా కూడా ప్రభుత్వం ఏదో చేయదలుచుకుంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు కల్పించేదానికి మేము వాలంటరీగా ముందుకు వస్తాం. కానీ ఇది ఈ విధంగా వాడు చేసే ప్రాజెక్ట్ లోపల ఏ ఒక్క మనిషికి కూడా ఉపయోగం రాదు. వాడు కోట్లు సంపాదిస్తాడేమో లాంట్లో బ్యాంకులో నుండి తెచ్చుకొని ఆ ప్రాజెక్టు పెట్టేసి ఎంతో చూసాము. ఇందాక కాళేశ్వరం చూసాము, 700 కోట్ల అప్పు ఉంది. ఆ అప్పుని మేము మా పైనే పడ్డది. మళ్ళీ ఇప్పుడు ఈ మూసీ రివర్ అభివృద్ధి అని చెప్పేసి దాంట్లో కూడా వాడు మళ్ళీ మేము ఈ విధంగా కూడా లాస్ అవుతున్నాం. మళ్ళీ మా పిల్లలతో మా భావితరాలు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఈ విధంగా వాళ్ళు చేయడం వల్ల. ఆ అప్పులు అనేది మేమే తీర్చాల్సి వస్తుంది. వాళ్ళు పని చేస్తున్నారు కానీ ఇది మౌలిక వసతుల లోపల ఏ విధంగా కూడా ఈ ప్రాజెక్ట్ రాదు. ఇప్పుడు పబ్లిక్కి రాంది బఫర్ జోన్ లోపల రేపు వాడు పెద్ద మాల్స్ కట్టుకొని పెద్ద లీజ్ చేసేసుకొని గవర్నమెంట్ రెవెన్యూ జనరేట్ చేస్తారు అంటున్నాడు. కానీ ఈ జనరేటర్లో వాడు ఖర్చు పెట్టిన దాంట్లో ఒక 1%, 0.1% కూడా వాడికి ఆ ఇన్కమ్ జనరేట్ అవ్వదు. ఈ విధంగా చేసేది మేము ఈ విధంగా సహకరించడానికి ఏ విధంగా కూడా ఉపయోగకరంగా లేదు. మేము చేయం కూడా. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇక్కడ నుండి కదలడానికి చేయలేము. చూడొచ్చు ఇక్కడ వీళ్ళంతా ఈ స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. సీఎం డామ్ డామ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఈ ప్లకార్డులు అయితే పట్టుకున్నారు. ఒకసారి మనం ఇక్కడ మహిళలు కానీ పెద్దోళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. 3 రోజులు 4 రోజుల నుంచి కూడా కంటి మీద కునుకు లేకుండా వారంతా ఇక్కడే ఉంటున్నారు. ఈ కాలనీలో ఏ చిన్న శబ్దం వచ్చినా కూడా తమకు కంటి మీద నిద్ర కూడా ఉండట్లేదు. ఎందుకంటే హైడ్రాధికారులు ఎప్పుడు వచ్చి ఎటువైపు ఏం కూలగొడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అని కూడా చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్న మహిళలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? అధికారులు చేంజ్ చెప్పారు. 25 ఏళ్ళు సార్ మేము వచ్చి 25 ఇయర్స్ అప్పటి నుంచి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎన్నడాలు జరిగిపోలేదు. నీళ్లు కూల్చేస్తారని చెప్పారా? నీళ్లు కూల్చేస్తామని చెప్పారా? చెప్పారు సార్, చెప్తేనే కదా ఈ బాధలంతా. అయితే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నారు కదా? మాకొద్దు, మా ఇల్లు మాకే ఉండదు. మాకొద్దు, డబుల్ బెడ్రూమ్ వద్దేమొద్దు. చూడొచ్చు, ఇది ఒకసారి ఇక్కడ వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డికి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా తమ ఇళ్లను మాత్రం నేలమట్టం చేస్తూ ఊరుకునేది లేదని చెప్పి కూడా వీళ్ళంతా చెప్తున్నారు. మరి కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీకు అధికారులు ఎప్పుడు వచ్చారు, ఏం చెప్పారు? అసలు మీ ఇల్లు కూలగొడతాం అంటున్నారు, వస్తున్నారు, కూలగొడతామని చెప్తున్నారు. మా ఇంట్లోకి తీసుకుపోతున్నారు, పోలీసులతోటి భారీ బందోబస్తుతోటి వస్తున్నారు, నిర్బంధించి. అది అసలు ఇంట్లో తీసుకుపోతున్నారు, మళ్ళీ ఎవరిని రాణిస్తలేరు, మాట్లాడడానికి కూడా రాణిస్తలేరు. బలవంతంగా మేము రాసుకొని పోతాము, లేదంటే మీకు ఆ డబుల్ బెడ్రూమ్ కూడా రాదు, వచ్చినప్పుడు తీసుకోండి, వెళ్ళిపోండి అంటారు. అంత దౌర్జన్యం ఏంది వాళ్ళకు అనేసి మేము అడుగుతున్నాము. ఇండ్లనైతే మేము వదులుకోము, పోతే ఇండ్లతోటి పోతాము, లేదంటే లేదు. వాళ్ళని చంపడానికైనా చవడానికైనా సిద్ధమే. మేము అన్నిటికీ తెగిడిచి కూర్చున్నాం అంతే. ఇక
ప్రభుత్వం అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అంటుంది కదా మరి. ఇంత లక్షలు పోసి కట్టుకున్న ఇళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తుంటే ఎట్లా పోతామో? మా ఇల్లు ఇక్కడ, మా జీవనాధారం ఇక్కడ, మా పిల్లల స్కూల్ ఇక్కడ, మా అంతా ఇక్కడ చూసుకొని ఉన్నాం మేము. ఎక్కడికో పోయి ఎక్కడనో ఉండంటే మా పిల్లల్ని ఎక్కడ తీసుకోవాలి? చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నారు. అందరి పరిస్థితి ఎక్కడ పోవాలి? మా పరిస్థితి, మా జీవనాధారం మొత్తం ఇక్కడ. ఎన్నో ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఇప్పుడు వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తే అంటే మా లక్షలు పోసి అప్పులు తెచ్చుకొని మరీ కట్టుకున్నాం ఇండ్లు. అవి వదిలేసేట్లేదు. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉంది, హౌస్ ట్యాక్స్ కడుతున్నాము, నల్ల బిల్లు ఇచ్చిరు, కరెంటు బిల్లు ఇచ్చిరు, అన్నీ ఇచ్చినాక ఇప్పుడు ఇవి రెడ్ జోన్ అంటారు, బఫర్ జోన్ అంటారు, అన్నీ అంటారు. ఇప్పుడు FTL అని కూడా అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు అన్ని కూల్ చేసి సుందరీకరణం చేస్తా అంటాడు, రోడ్లు వేస్తా అంటాడు, బిల్డింగ్లు కడతా అంటాడు. అప్పుడు వాటర్ రావా? ఇప్పుడు వాటర్ వస్తాయి. ప్రజలు ఉన్నారని వాటర్ వస్తాయి, పోవాలి, మీది బఫర్ జోన్ కింద ఉందని అంటున్నారు. అవి కట్టినప్పుడు అవి రావా? ఆయనకు వాటర్ రావా? ఆయనకు దోమలు రావా? మీకు దోమలు వస్తున్నాయి అమ్మ అంటాడు. మాకు వస్తే మేము చెప్తాం కదా అధికారులకి, మాకు ఇట్లా దోమలు వస్తున్నాయి, మాకు ప్రాబ్లం సార్ మీరు చూడండి అని చెప్తాము. మాకు లేని ప్రాబ్లం ఆయనకి ఎందుకు? అంతే. అంటే ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి మీరు? విరమించుకోవాలి, మా ఇండ్లు మాకు ఉండాలి, మాకు వదలాలి, మమ్మల్ని వదిలేసేయాలి, మా ఎమ్మడి పడద్దు, అంతే. సేఫ్ జోన్లోనే ఉన్నాము. మాకే అంత ఇబ్బంది అనిపిస్తే మేము చెప్తాము, అప్పుడు మీరు వచ్చి చేయండి ఏదన్నా. అయితే మీరు 2-3 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇట్లానే చాలా చోట్ల, చాలా ఏరియాల్లో కూడా చాలా మంది ఆందోళన చేస్తున్నారు. బట్ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏ మాత్రం పట్టించుకోకుండా రాత్రి బుల్డోజర్లు తీసుకొచ్చి చేస్తున్నారు. మరి మీరు ఏం చేస్తారు? అంటే చెప్పలేము, రాత్రి ఏం జరుగుతుందో చెప్పలేము కదా. నిద్ర కూడా లేదు మాకు. తెల్లవార్లు ఇంటి ముందర కూర్చున్నాం. 2 గంటలకు వస్తారు పోలీసులు. ఎందుకు వస్తున్నారంటే మేము ఉత్తేనే చూసిపోతాం అంటున్నారు. ఎందుకు వస్తారు? మా ఏరియాలోకి వచ్చి మీరెందుకమ్మా బయట ఉన్నారు అంటారు. మా ఇంటి ముందర మేము ఉండకుండా వాళ్ళు వచ్చి ఉంటారా? మేము వాళ్ళ దగ్గర పోయి మేము అడిగితే మమ్మల్ని అడగాలి. అప్పుడు మా ఇంటికి వచ్చి మీరెందుకు ఇంటి ముందర ఉండని అంటారు. మా ఇంటి కాడ మేము ఉండకుంటే వాళ్ళు వచ్చి ఉంటారా? ఒక్కటి ఊల కొట్టినా మేము అసెంబ్లీ ముందర పోయి ఆడ కూర్చొని ఆనే ఉంటాము, అంతే. మీరు చెప్పండి, అధికారులు ఏం చెప్పారు, ఏంటి అసలు మీ డిమాండ్? ఏం చెప్తున్నారండి? కొన్ని మార్కింగ్ చేస్తాము, అది అయిపోగానే మీ దగ్గరకు వచ్చేస్తాము, మీది పడగొట్టేస్తాము. ఇలాంటివి ఒక భయభ్రాంతుల్ని గురి చేస్తున్నారు అందరూ వచ్చి. మేము ఇల్లు ఖాళీ చేయమని ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాం, ఎవ్వరు వింటలేదు. పంపిస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు వాళ్ళ దవన వాళ్ళు. నిన్న ఎంత భయపడ్డామో అందరము మీరు విన్నారు కదా. ఇప్పుడు అందరు చెప్పారు, రాత్రేళ్ళు నిద్ర లేదు, తిండి తిప్పలేవు, పిల్లలు ఉన్నారు, అందరూ అన్ని రకాల వర్గాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇలా చేస్తే ఎట్లా? ఏమీ స్పందన లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఒక్క ఇల్లు ఇక్కడ పడగొట్టినా ఇది అందరి కాలనీతో మేము అసెంబ్లీకి రావడం ఖాయం. ఇదైతే మీరు చెప్పండి, అంతే. ఏమన్నా సరే అసెంబ్లీకి వస్తాం, ఒక్క ఇటుక కదిలినా సరే అసెంబ్లీకి వస్తాం. మేము అక్కడే కూర్చుంటాం, ఏం చేస్తాడో అక్కడే చేయించుకుంటాం మేము. అది అయితే మీ దగ్గర దాదాపు 20-30 ఏళ్ళ నుంచి మీరంతా ఇక్కడ నివాసం ఉంటున్నారు. మీ దగ్గర అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మరి ఈ విషయాలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళు ఏమంటున్నారు? డాక్యుమెంట్ ఏం చూస్తున్నారు సార్? ఇప్పుడు ఇంత కాలనీ ఏర్పడిందంటే ఏం లేకుండా వస్తుందా? మీరు చెప్పండి. అందరి దగ్గర ఉన్నాయి డాక్యుమెంట్స్, ప్రతి ఒక్కటి ఉంది. ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరైనా అడుగుతున్నారా? ఇది ఉందా, ఇది FTL ఉంది, ఇది కొట్టేయి, అది ఉందా, అది బఫర్ జోన్లో ఉంది. ఏంటది? ఏం చేస్తున్నారు అసలు? అంతకు ముందు లేని FTL ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇన్నేళ్లకి 30 ఏళ్ల తర్వాత నువ్వు వచ్చి FTL అని డిక్లేర్ చేస్తే ఎట్లా? ఉన్న వాళ్ళు ఏం కావాలి? మరి అంతకు ముందు చేసిన వాళ్ళు ఎవరు? ఏం చేశారు? మరి ఇది ఉన్నప్పుడు అప్పుడే చెయ్యాలి కదా. ఇంత కాలనీ డెవలప్ అయ్యి ఇంత చేశాక మీరు చూసారు కదా కాలనీ అంతా. ఇది చేశాక ఇదంతా పడగొట్టేసి నేనేదో చేస్తానని అంటే అది ఎట్లా కుదురుతుంది? మేము కుదరనియ్యము. ఆయన కుదిరించుకోవడం కాదు, మేము కుదరనియ్యం. నేను చెప్తున్నానండి మళ్ళీ ఒక్క ఇటుక ఇక్కడ కదిలినా సరే అసెంబ్లీకి ఇక్కడి నుంచి వచ్చి అక్కడ కూర్చుంటాం మేము. అది నేను అదే చెప్తున్నాను. మా కాలనీ అందరం కూడా అక్కడికి వస్తాం మేము. మీరైతే నిద్రలు మాని అయితే ఆందోళన అయితే చేపడుతున్నారు. బట్ బుల్డోజర్లు మాత్రం రాత్రి మనం చూసాం, హైదరాబాద్లో చాలా ఏరియాల్లో రాత్రి వచ్చి అందరూ నిద్రపోతున్న వేళ నిశ్శబ్దంగా వచ్చి వాటి పని కానిచ్చేసుకుని పోతున్నాయి. అంటే జనరల్గా ఎక్కడ చూసినా అదే పరిస్థితి జరుగుతుంది. అంటే మరి మీరేం చేయబోతున్నారు? నిద్రలు ఇప్పుడు మానుకొని కూర్చుంటున్నాము, కానీ ఎప్పుడు ఎలా వస్తుంది ఏం చెప్తాము? బుల్డోజర్లు ఇప్పుడు వచ్చేసి కూర్చుంటే ఎవరేం చేస్తారండి? మీరు చెప్పండి, పోనీ మీరందరు చెప్పండి, ఏం చేస్తాము? వచ్చేది కూల్పేసాను అంటున్నారు, మధ్యరాత్రి వచ్చి కూల్పేసామంటున్నారు. వాళ్ళు దొంగతనంగా వస్తున్నారు. అది దర్జాగా వచ్చి పబ్లిక్ నిర్ణయం తీసుకొని అప్పుడు గులగొట్టాలి. దొంగల్లాక మధ్యరాత్రి వచ్చి గులగొడితే అప్పుడు ఏం చేస్తారు? పబ్లిక్ ఏం చేస్తారండి? అప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, అప్పుడు ఎవరేం చేస్తారు?
ముసలోళ్ళు ఉంటారు, పిల్లలు ఉన్నారు. అప్పుడు ఆ పరిస్థితి ఎవరు ఏం చేయలేము కదా. ఏదైనా ఉంటే జడ్జాగా వచ్చి మాట్లాడాలి, పబ్లిక్ నిర్ణయం ఏందో తీసుకోవాలి ప్రభుత్వము. అది చేసినాక జేసీపా నువ్వు ఏది పెట్టి గుల్పుతావో అప్పుడు మేము ఓకే అన్నాక నువ్వు కూల్పాలి. ఫస్ట్ మాట్లాడాలి కదా. ఏది మాట్లాడకుండా నువ్వు కూల్పేసి ఈ మార్కింగ్ పెట్టిపోతా అంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఆఫీసర్లను పెట్టడం కాదు, వాళ్ళు ఎవరు మా మాట వింటలేదు. ఎవరో ఒక ప్రజాప్రతినిధి వచ్చి వాళ్ళ తరఫున మాట్లాడి ఏం చేస్తారో చెప్పండి. అది మా అందరితోనే మాట్లాడాలి. అందరూ ఏం చేయదలుచుకున్నారు ఏంటి, బుల్డోజర్ల టెన్షన్ మాకొద్దు, వచ్చి మాట్లాడమని చెప్పండి. ఏం చేయదలుచుకున్నారు మేమందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి. సొంతంగా వచ్చేసి మేము పడగొట్టేస్తాం, బుల్డోజర్లు తీసుకొస్తామంటే కాదు. అది నేను చెప్పేది. ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి సర్కార్కి చెప్పండి సూటిగా. మేము ఇల్లు ఖాళీ చేయమండి, మీరు ఏమైనా చేసుకోండి, కన్స్ట్రక్షన్ ఈ కాలనీకి తర్వాత ఏమైనా చేసుకోండి. ఇది మటుకు మేము ఇవ్వము ఎవ్వరికి. అది ఏమైనా చేసుకోమనండి. ఈ కాలనీ మటుకు డిస్ట్రక్ట్ చేయడానికి వీల్లేదు, మేము పడగొట్టని ఇయ్యము. అది చాలా జాగా ఉంది మూసీకి, అందులో చేసుకోమనండి. ఇదెందుకు ఇంతమంది ఏడుపులు ఈ రోదనలతో ఎందుకు? ఆయనకి ఏం కలిసి వస్తుంది? అక్కడ చేసుకోమని చెప్పండి. మేము మటుకు ఇల్లు ఖాళీ చెయ్యము, మేము ఇయ్యము. అది స్థానికులు అయితే తెగేసి చెప్తున్నారు. ఖచ్చితంగా తామైతే ఇల్లు ఖాళీ చేయడం అవసరం అయితే బుల్డోజర్లు తీసుకొచ్చినా తమ శవాల మీద నుంచి తీసుకెళ్ళి అప్పుడు కూలగొట్టుకోని అని చెప్పి కూడా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళైతే ఎవరిని కదిలించినా ఒక బాధ తప్ప హృదయంతో మాట్లాడుతున్నారు. మరి కొంతమందితో కూడా మనం మాట్లాడతాం. మేడం చెప్పండి, మీరు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు, ఏంటి అసలు ఏం చెప్తున్నారు? 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామండి. మేము కొనుక్కున్నది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఉందో మరి వాళ్ళే రిజిస్ట్రేషన్లు చేశారు, వాళ్ళే పర్మిషన్లు ఇచ్చారు, వాళ్ళే ట్యాక్సులు కట్టించుకుంటున్నారు. మరి ఈ రోజున వచ్చి మరి వాకింగ్ ట్రాక్ వేశారు సార్. ఆ వాకింగ్ ట్రాక్ దగ్గర నుంచి అక్కడ వరకు FTL ఉందని చెప్పని అక్కడ వాకింగ్ ట్రాక్ వేసామని అన్నారు. మరి వాకింగ్ ట్రాక్ దాటిన తర్వాత ఇంత దూరం వచ్చి ఇక్కడ FTL ఏంటి, బఫర్ జోన్? అసలు FTL అంటే బఫర్ జోన్ అని అంటే ఎప్పుడు వచ్చింది సార్? అయ్యా కొత్తగా పుట్టుకొచ్చిన పదాల. మరి మా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్లలో ఎందుకు మెన్షన్ చేయలేదు? మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు సార్? అసలు ఇప్పుడు ఏదన్నా చిన్న బండి పెట్టాలంటేనే నో పార్కింగ్ ఏరియా అని బోర్డు పెడతారు. మరి ఇక్కడ ఎందుకు పెట్టలేదు? ప్రొహిబిటెడ్ ఏరియా అని ఎందుకు పెట్టలేదు? ఎక్కడైనా ఉందండి బోర్డు, ఏదైనా బోర్డు? ఏ గవర్నమెంట్ ఆఫీస్, ఏ రెవెన్యూ ఆఫీస్లో కానీ ఇగో పలానా సర్వే నెంబరు ప్రొహిబిటెడ్ అని చెప్పని ఎక్కడైనా చెప్పారా? అంటే అప్పుడు మీకు ఆ పైసలు కావాలి, ఇప్పుడు ఇవి కూల్చేసి ఇప్పుడు నీకు ఇక్కడ అవసరం కాబట్టి నీ చుట్టాలకో నీకెవరికో అవసరం అని చెప్పానని ఇప్పుడు ఇక్కడ నీకు ఈ ఏరియా నచ్చితే నీ ఇష్టం వచ్చినట్టు లాగేసుకోవటమేనా? వీళ్ళు మనుషులేం కాదా? నీ అసొంటి మనుషులు కాదా? ఇప్పుడు రేపు పొద్దున్న నిన్ను కూడా తీసుకొచ్చి నాకంటే పెద్దోడివి అని చెప్పని నువ్వు నన్ను వచ్చి కొడితే నిన్నొచ్చి కొట్టేటోడు ఉండడా? నిన్నొచ్చి కొట్టేటోడు నిన్నొచ్చి కొడతాడు. ఇది కరెక్ట్ కాదు. మేము ప్రజలే బుద్ధి చెప్తారు. ఇంతకు ముందు ప్రజలని చేసి ఆగమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళది కూడా ఆలోచించుకో. నువ్వు కూడా అదే అంతకంటే దారుణమైన పరిస్థితులలో కనీసం దహన సంస్కారాలకు కూడా నోచుకొని ఇదిలో ఉన్నారు వాళ్ళు. మరి అటువంటి పరిస్థితుల కంటే దారుణంగా కూడా అయిపోతావు. ఆడవాళ్ళని రోడ్ల మీద పడేసి మన భారతీయ సంస్కృతి ఏంటి, ఒక పుణ్యం చేస్తే మన పిల్లలకు పుణ్యం ఇవ్వాలి, మనం ఒక దానము ధర్మము ఒక మనిషికి అన్యాయం చేయకుండా చేయాలని అంటారు. మరి ఇంతమందిని రోడ్ల మీద పడేసి ఇంతమంది కడుపు కొట్టి ఏం సంస్కృతి? నువ్వు నీ ఫ్యామిలీకి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఆస్తులు, సంపదలు ఇవన్నీ కాదు ఇవ్వాల్సింది. మనం ఒక 10 మందికి మేలు చేసి అది ఆ పుణ్యం నీకు నీ కుటుంబానికి నీ తరతరాలకు వర్తిస్తుంది. నువ్వు ఆశలు ఇచ్చినంత మాత్రాన ఎవడు 1000 సంవత్సరాలు ఎవడు బతకడు. నువ్వు ఏం తింటావు? అన్నమే కదా తినేది. ఏమన్నా బంగారం తింటావా? లేకపోతే వజ్రాలు వైడూర్యాలు ఏమన్నా తింటావా? ఇప్పుడు వజ్ర వైడూర్యాలు అన్నం కూడా తినేటట్టు కనపడట్లేదండి. నరమాంస భక్షుడు కంటే దారుణంగా ఉంది. రజాకార్ల సమయంలో కూడా కనీసం మనం దాక్కుంటే బతుకుతామనే సిచ్యుయేషన్ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా రజాకార్ల కంటే కూడా అన్యాయంగా ఉందండి పరిస్థితి. మరి ఇక్కడ మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కదలమండి. మాకు FTL, బఫర్ జోన్ ఇవన్నీ సంబంధం లేదు. నువ్వు ఇంకా ప్రజలకు మేలు చేయాలి, వీళ్ళందరూ ఇబ్బందులలో ఉన్నారు, వీళ్ళకి ఏమన్నా థ్రెట్ ఉంది అని అంటే నువ్వు వచ్చి మీరు చెప్పండి. ఇక్కడ ఫిజికల్గా వచ్చి ఇగో ఇక్కడ ఇది పరిస్థితి అంటే దాన్ని ఏ రకంగా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము ప్రతి దానికి సొల్యూషన్ ఉందండి. ప్రజల్ని కదిలిచ్చే ఇంతమందిని రోడ్ల మీద వేసి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కావాలి అని అంటే నీకు వరదలు వస్తాయి, ఇది వస్తాయి అని అంటే మేమందరం కూడా తల ఇంత తీసుకొని రిటైనింగ్ వాళ్ళు కట్టుకుంటాము. దానికి సిద్ధం లేదు. నువ్వు ఏ డెవలప్మెంట్ అంటే సుందరీకరణ అంటే ఏంటంటే ఎవరిదో ఆనందం కోసం అని అంటే ఇప్పుడు ప్రజా ప్రయోజనాల కోసము ఇది చేస్తున్నాము అని చెప్పాను. ప్రజా ప్రయోజనాలు అంటే ఏంటంటే ప్రజలెవరు? మేము ప్రజలం కాదా? మాకు అన్యాయం చేసి ఇంకొకరికి న్యాయం చేయటం ఏంటండి?
ఇళ్లల్లో ఉన్న వాళ్ళని రోడ్ల మీద వేసి ఎవడో ఏ దేశస్తుడో వచ్చి వాడ ఆనందం పట్ట కోసం అని చెప్పని మమ్మల్ని అందరినీ రోడ్ల మీద వేసి ఉన్నోళ్ళని చంపి నీకు ఎవరు చెప్పిండ్రు? ఏ న్యాయం ఇది? ఇళ్లల్లో ఉన్న వాళ్ళని రోడ్ల మీద వేసి ఎవరికో అన్ని నీ జేబులు నింపుకోవటానికా ఎవరి జేబులు నింపడానికి? ఇది ఏం సంస్కృతి? అమ్మ ఒక మాట చెప్పండి, ఇప్పుడు మీరంతా ప్రాపర్ డాక్యుమెంట్లతోనే 20-30 ఏళ్ళగా ఇక్కడ ఉంటున్నారు. అయితే ఎక్కడ చూసినా కూడా చాలామంది డాక్యుమెంట్లతోనే ఉంటున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం FTL, బఫర్ జోను లేదా ఆక్రమణలు అని చెప్పి కూలగొట్టేస్తున్నారు. అసలు వీటన్నిటికీ మరి పర్మిషన్స్ ఇచ్చిన అధికారులపైన ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, ఏం చెప్తారు? అయ్యా, ప్రభుత్వ అధికారులు అంటే ఎవరు? ప్రభుత్వాధికారి ఏ గవర్నమెంట్ అధికారి అయినా కూడా ప్రభుత్వంతో టైఅప్ కదా. ఒక ఇంట్లో ఒక బిడ్డ తప్పు చేసిందంటే తల్లికి తండ్రికి బాధ్యత ఉంటుంది. మరి ఏ ప్రభుత్వాధికారికైనా మరి బాధ్యత అనేది ఎవరు? సీఎంఏ కదా. రాష్ట్ర ప్రజలందరికీ సీఎంఏ తండ్రి లాంటివాడు. మరి ఆ ప్రభుత్వాధికారులన్నీ శిక్షిస్తారా, ఏం చేస్తారా అనేది పక్కకు పెడితే మరి మాకందరికీ కూడా న్యాయం, ఆ ప్రభుత్వాధికారుల తరఫు నుంచి కూడా న్యాయం చేయాల్సింది సీఎంఏ. దీనికి ప్రభుత్వాధికారి ఏ ప్రభుత్వాధికారి తప్పిదం చేసినా ఆ తప్పు అనేది సీఎందే. సార్ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, 2-3 రోజుల నుంచి కూడా మీరంతా ఇక్కడ కంటి మీద కొనుక్కు లేకుండా ఆందోళన చేపడుతున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? అసలు గత 2-3 రోజుల నుంచి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఒక్కరిని కూడా నిద్ర లేకుండా చేస్తున్నది. చీమ చిట్టుకున్నా వీళ్ళు ఒళ్ళు జలదీసిపోతున్నారు, వీళ్ళు భయపడిపోతున్నారు. ఆరోగ్యపరంగా చాలా వీక్ ఉన్నారు, బీపీ పేషెంట్ ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, అన్నం లేవు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. పేషెంట్ ట్యాబ్లెట్లు కూడా వేసుకొని లేని పరిస్థితి, అంత భయంతో ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చారు, ప్రజలు మార్పు కోరుకున్నారు, ఒక మంచి మార్పు కోరుకున్నారు. గత పాలకులు మంచిగా లేదని చెప్పి నిన్ను కోరుకుంటే నువ్వు ప్రజాపాలన పెట్టినావు. ప్రజాపాలన పెట్టి 6 స్కీములు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయలేక ముందు అవి చెయ్యి. నువ్వు 6 స్కీములు ఇంప్లిమెంటే చేయలే, ఇది ఎక్కడ మూసి ప్రక్షాళన చేస్తావు? నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ప్రజల పాలన అంటే ఇదేనా? ప్రజలను రోడ్ల మీద తీసుకొని పడేసి వాళ్ళ ఇండ్లు కూల్చేసి వాళ్ళ బతుకులు నాశనం. అరే ఎందుకు రేవంత్ రెడ్డి అంత నీకు కష్టము? వాళ్ళకి విషయం తెచ్చి ఇచ్చేసే, విషయం తాగుతారు కదా హ్యాపీగా నీ పేరు మీద. ఇంత కష్టమా నీకు? పోలీసులు పెట్టి వాడని మెల్లబట్టి బయట నూకడమా నీది? చాత కానీ దద్దమ్మ ప్రభుత్వం మీది. మీకు నిజంగా వాళ్ళని బయటకు తోసేది ఉంటే విషయం ఇచ్చేసే రాదు. ఇదా నీ ప్రజాపాలన? మేమేమడుగుతున్నామంటే గత 30-40 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ కట్టుకున్నారు ఇండ్లు వాళ్ళు. ఈ రోజున కాదు, అందులో పిల్లలు పుట్టిర్రు, పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ చదువులు అవుతున్నాయి, ప్రయోజకులు అవుతున్నారు, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు. ఈ తరుణంలో వాళ్ళని రోడ్డు మీద వేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి? మరి నీ అధికారులు GHMC పర్మిషన్ ఇచ్చిర్రు, నల్ల కనెక్షన్ ఇచ్చిర్రు, ట్యాక్స్ ఇచ్చిర్రు, అన్ని రకాలుగా గవర్నమెంట్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అవి? ప్రభుత్వమే కదా ఇచ్చింది. మరి ప్రభుత్వమే దొంగతనం చేసింది కదా. మరి దాన్ని ఎవరు దొంగతనం చేసారు? వాళ్ళని సస్పెండ్ చేసినావా నువ్వు? మరి వాళ్ళ ట్యాక్స్ ఎంత కట్టిరు ఇయ్యి, నల్ల బిల్లుగా ఎంత కట్టిరు ఇయ్యి, వాళ్ళ కరెంట్ బిల్లు ఎంత కట్టిరు ఇయ్యి. ఎవరైతే ఇవన్నీ అక్రమం చేసినా అధికారులను సస్పెండ్ చేసి వాళ్ళ ఆస్తులను జప్తు చేసి వాళ్ళ ఆస్తులు ఏదైతే జప్తు చేస్తారో వీళ్ళకి కాంపిటీషన్ అయ్యి. ఏది లేదు, రాత్రిపూట వస్తా బెల్డోజర్ పెట్టి కూలబడుతుంటే అంత ఈజీ కనబడుతారు పబ్లిక్. ప్రాణాలు అడ్డం పెడతారు, ప్రాణాలు అర్పిస్తారు. వెళ్తారు అనుకున్నాను? నీ బుల్డోజర్ కాదు కదా, దేవుడు దిగి వచ్చినా కూడా పళ్ళు వెళ్ళారు. నువ్వేమన్నా దేవుడు అనుకుంటున్నావా? దేవుడన్నా కనకరం ఇస్తాడు ఎక్కడో ఒక దగ్గర. ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యా నువ్వు? ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేము మేము. అరే వాళ్ళని కూర్చోబెట్టు, మాట్లాడు, ఒక కలెక్టర్ని పంపు వాళ్ళ దగ్గరికి, మీ బాధ ఏందని అడుగు. ఏం అడగావా నువ్వు? అంటే లోటేసిన పాపానికా? మేమేమంటున్నామంటే వాళ్ళని ఎవరైనా రావాలి, ఒక కలెక్టర్ స్థాయి అధికారి. MRO స్థాయి ఎంత అండి? అధికారులు వస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ అంటున్నారు. అరే 50 లక్షల లోన్ ఉంది, నీ ఇచ్చే 4 లక్షల డబుల్ లోను, డబుల్ బెడ్రూమ్ 50 లక్షల లోను, వాళ్ళు అప్పు చేసిన హ్యాండ్ లోన్లు తడిసి మోపెడు ఉన్నాయి. వాళ్ళు కలలు కన్నారండి. అరే ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇంకా ఒక ఫ్లోర్ వేసుకుందాము, వాళ్ళు కలలు కనుక్కుని అలా కళలను నువ్వు నాశనం చేస్తా అంటే వాళ్ళు ఊరుకుంటారు. ప్రాణం ఇస్తారు బిడ్డ, నీ ప్రాణం కూడా తీస్తారు. సమస్య లేదో. మేమందరం భారతీయ జనతా పార్టీ పరంగా అండగా ఉంటాం వీరికి. నిన్న కూడా మా యొక్క మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు ఇక్కడే ఉన్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 దాకా నడి రోడ్డు మీద చాపేసుకొని బైఠాయించారు. కొద్దిగానే సిగ్గుచరం ఉండాలి. ఒక ఎంపీ ఆయన 12 గంటలు కూర్చుంటే మాట్లాడినావా నువ్వు? ఈ ప్రాంతానికి ఇంతకుముందు ఎంపీ ఉంటివి, ఒక్కసారి వచ్చిన పాపన పోలేదు. ఎలక్షన్ ముందు రాలేదు నువ్వు, ఎలక్షన్ రాలేదు, నీ పదవి కూడా అయిపోయినా కూడా రాలే. అరే ఏం రేవంత్ రెడ్డి, నువ్వు మల్కాజ్గిరిలో కూడా ఇక్కడ ప్రజాప్రతినిధి ఉన్నావు, ఈ ప్రజలు కూడా నీ ప్రజలే అనుకో కాదా?
వాళ్ళు ఓటేస్తే కూడా అప్పుడు నువ్వు ఎంపీ అయినావు కదా, గింతనన్నా సోయి ఉందా నీకు? నేనేమంటా ఇప్పుడు కూడా మేమేమంటున్నాం అంటే మేమందరం కూడా ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే తప్పనిసరిగా ప్రభుత్వానికి మేము మద్దతు ఉంటాం. కానీ ఇటువంటి అరాచకం చేస్తే చూస్తూ ఊరుకోం. మా ప్రాణాలు పోయినాకనే వాళ్ళ ప్రాణాలు పోతాయి. భారతీయ జనతా పార్టీ దీన్ని ఒక యుద్ధంగా ప్రకటిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తూ ఊరుకోదు. ఈ రోజు నుంచి కార్యాచరణ కూడా ఉంటుంది. దీని మీద మేము చాలా రకాలుగా ఆలోచన చేస్తున్నాము. విరమించుకో, ఇప్పటికైనా విరమించుకో. వీళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళను స్వాతంత్రపరచు. అరే మనం ప్రజాపాలకులం అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా, ఒక ప్రభుత్వంలో ఉన్నా మన అందరం కూడా మనం ఏం చేయాలి, ప్రజలతో మాట్లాడుకొని వాళ్ళకు స్వాతంత్రం కూర్చొని వాళ్ళ అభిప్రాయ ప్రకారం ప్రజలు పాలన సాగించాలి. నీ స్వంత పాలన కాదు, నీ రాజ్యం కాదు, నువ్వు ఈ రాజ్యానికి ఓ రాజు కాదు. ప్రజలు ఇచ్చిన అధికారం నీకు, నీ సొంత అధికారం కాదు. మీ నాయన రాజు కాదు, వాళ్ళ నాయన చక్రవర్తి కాదు, వాళ్ళ నాయన అది కాదు. నువ్వు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మంచి కాపాడుకో. వీళ్ళతోటి తిట్టుకోకు, వీళ్ళ ఆస్తులు గుంజుకోకు, వీళ్ళ ప్రాణాలను నరించకు. నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. సార్ ఒక మాట చెప్పండి, అంటే ప్రభుత్వం ఈ హైడ్రా అనేది పెద్దలకు మాత్రం నోటీసులు ఇచ్చింది, వదిలిపెట్టేస్తుంది, వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారు, పేదలను మాత్రం గూడు లేకుండా చేస్తున్నారు, అంటే రోడ్డును పడేస్తున్నారు అని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఇంట్లో ఏం లేదండి. రేవంత్ రెడ్డి అంటే కరప్టెడు, బ్లాక్మెయిలరు, చీటరు అందరికి తెలుసు. హైడ్రా పేరు మీద జగన్ నాటకం. పెద్ద వాళ్ళకు నోటీసులు ఇవ్వాలా, వాళ్ళతో దండుకోవాలా, వానికి మళ్ళీ దారి కల్పించాలి. స్టే పేరు మీదో ఇంకో పేరు మీదో అక్కడ అట్లా వసూలు చేస్తున్నాడు. ఇప్పుడు మూసి పేరు మీద ఏం వసూలు చేస్తున్నాడు? వీళ్ళ ఇండ్లు వీళ్ళ ఆస్తులను కూలగొట్టి వీళ్ళ పక్క జరిపి రోడ్లు వేసి మాళ్ళు కట్టి మళ్ళీ పెద్దవాళ్ళకి దాదాపు చేస్తాడు. వీళ్ళని రోడ్డు మీద పడేస్తాడు. డబ్బులే అండి. రేవంత్ రెడ్డి కావాల్సినవి డబ్బులే. కమిషన్ దారుడు ఆయన, ఒక పరిపాలకుడు కాదు ఆయన. బ్లాక్మెయిలరు, చీటరు. అరే ఈ గరీబ్ వల్ల, ఈ బడుగు బలైన వాళ్ళ కడుపు కొడతావు నువ్వు? సరే హైడ్రా పేరు మీద నాటకం చేస్తున్నావు, దోచుకుంటున్నావు, మాకు ఆ సంబంధం లేదు. అరే ఈ బడుగు బలైన ఏం చేసిరాయా? గీల పైసలు కూడా కావాలా, గీల పానాలు కూడా కావాలా? సంపరాదాయా వచ్చే వాళ్ళకి ఇష్టమి ఈ పానాలు ఆరిస్తావా? రాత్రి ఇప్పుడు వచ్చి 3 గంటలకు దొంగవా నువ్వు దొంగవా? రాత్రి 3 గంటలకు వచ్చి డోజర్ పెట్టడం ఏందే? వాళ్ళు ఎక్కడికి పోవాలా, ఎవరు చెప్పుకోవాలా, చచ్చిపోవాలి నల్ల. మేమేమంటున్నాం, ఇప్పుడు కూడా నిర్ణయం వెనక్కి తీసుకో, లేకపోతే పెద్ద ఎత్తున ప్రజా రివల్యూషన్ వస్తుంది. ప్రజలు ఊరుకోరు. నిజామాబాద్ అంటుంటే పారిపోయిండు, నువ్వెంత, నీ లెక్క ఎంత? సార్ చివరిగా ఒక మాట చెప్పండి, ఈ బుల్డోజర్లు మాత్రం అందరూ నిద్రిస్తున్న వేళ తెల్లవారుజామున వస్తాయి, వాళ్ళ పని కానిచ్చుకొని పోతాయి. జనరల్గా ఎక్కడ చూసినా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా అట్లానే వచ్చే పరిస్థితి ఉంది. ఏం చెప్తారు, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అదే జరుగుతుందండి. రాత్రి కాగానే ఎవరికి ఇంత సప్పుడు వచ్చినా నిద్రలు లేవు, భయంతో బతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీసులు కాపలా పెట్టి ఎవరి ఇంట్లోకి వెళ్ళి బయట గడియలు పెట్టి, పక్క ఇండ్ల గడియలు పెట్టి వీళ్ళ ఇంట్లోకి పోయి భయపెట్టిస్తున్నారు. మేము రాత్రి మొత్తం కాపలా తిరుగుతున్నాం, చూస్తున్నాం. ఇక్కడ జరుగుతలేదు. ఎందుకంటే ప్రజలు రివల్యూషన్ ఎక్కువ ఉన్నారు, అందరు మేలుకున్నారు, బయట కూర్చున్నారు, ఇంట్లో పండుకుంటలేరు. ఎవరు ఇక్కడ ఎందుకు పండుకుంటారంటే ఇంట్లో లోపల పండుకుంటే బడే గొడవ పెట్టి ఏమైనా చేయగల అని చెప్పి అందరూ నిద్రపోయిన పాపన లేదు, ఒక్కరూ కన్ను మూసిన పాపన లేదు. వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మీరు ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు మీ ప్రజాక్షేత్రంలో మీకు తిట్లు తప్పవు. మీకు ఇంతకంటే దరిద్రమైన ఏది లేదు. ఇప్పటికైనా నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వీళ్ళకి సాంతన చేకూర్చి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మ మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఎన్నేళ్ళుగా ఉంటున్నారు, ఏంటి మీ ప్రధాన డిమాండ్ చెప్పండి? మేము ఇక్కడ 30 ఏళ్ల నుంచి ఉంటున్నామండి. 30 ఏళ్ల నుంచి ఏది ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉంటున్నాం. కానీ రేవంత్ రెడ్డి వచ్చి మాకింత ప్రాబ్లం చేస్తున్నంటే మేము రూపాయి కష్టపడి ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క అంతస్తు వేసుకుంటూ పిల్లల్ని చదివిస్తూ దాంట్లో నివసిస్తే టైము రాత్రి వచ్చి ఇలాంటి ప్రాబ్లం వేస్తే ఆడది ఎప్పుడు ఆదిశక్తినే. కానీ ఒక్కసారి వాళ్ళ భార్య కానీ రేవంత్ రెడ్డి కానీ దిగి రాని ఈ కాలనీలో అప్పుడు ఏందో వాని పరిస్థితి చూపిస్తాం. మేము ఓట్లేసినందుక ఇదంతా శిక్ష మాకు అవసరమా అండి? మేము భర్తలతో కూడా ఇంత ఫేస్ చేయలే. వాడేవాడో నిన్న మొన్న వచ్చి మమ్మల్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఏముంది వాడికి? ఎందుకు? మాకు డబల్ బెడ్రూమ్ మాకు అవసరం లేదు సార్, మా ఇల్లు మాకు కావాలి. మేము ఇంత పాజిటివ్ కస్టమర్ అప్పుడే ఉండే లక్షలు పెట్టుకొని మున్సిపాల్లో పర్మిషన్లు తెచ్చుకొని పర్మిషన్ మేము ఎందుకు ఇవ్వాలి సార్? మాకు పర్మిషన్లు ఇవ్వద్దు.
లోన్లు ఇవ్వద్దు, మా అన్ని డాక్యుమెంట్లు అవి ఇవి అన్ని మంచిగా ఉన్నప్పుడు మాకు పర్మిషన్ వద్దు, డాక్యుమెంట్లు వద్దు, లంచాలు తీసుకుంటూ ఈ రేవంత్ రెడ్డి గారు నిన్ను పైసా సంపాదించి వాడు ఎత్తుకపోతాడు సార్ వెళ్ళేటప్పుడు. మాకు అవసరమా ఇవన్నీ కష్టాలు? ఆడది వాడు రావాలి, దిగి రావాలి, అప్పుడు ఏందో చూపియాలి. మేము వాడు వచ్చినా కూడా నీళ్ళదీసి బట్టలు ఇప్పి కొడతాం వాడిని. ఏమనుకున్నాడు? దిగమనండి వాడు భార్య అని, వాడు పెళ్ళాం పిల్లలు దిగమనండి. నిన్నమన్న పెళ్లి చేసిండు కదా వాడిని దిగమనండి. తెలుస్తుంది ఈ కాలనీలో పరిస్థితి ఏంటి. ఈ లేడీస్ అంతా ఒక్క లెవెల్లో ఉన్నాము. మేము రాత్రి నిద్రపోవట్లేదు, తినట్లేదు, ఏమి చేయట్లేదు. ఏంది మా పరిస్థితి? మాకు అవసరం ఈ కష్టాలు. రాత్రి దొంగల్లాగా వచ్చి ఏంది సార్ ఇన్ని రోజులు దొంగలు వస్తారని భయానికి గట్టి గట్టి దరగాలు పెట్టుకొని ఉంటుండే, కానీ వీడు దొంగ అయిండు ప్రజలకి. మాకైతే ఈ ప్రభుత్వం వద్దు సార్, ఈ ప్రభుత్వం దింపాలని కోరుకుంటున్నాం మేము. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఏంటి మీ ప్రధాన డిమాండ్? 25 ఏళ్ళ సార్ మేము వచ్చి, అందరికి ఉన్నది అదే బాధ. వాడు దిగి వాడు ఎక్కి మాకు మస్తు నష్టం చేస్తాడు. వాడు మాకు గూల్చాలనే ఎక్కిండేమో మా సీటు మీద. వాడు ఉండొద్దు సార్, మాకు ఉండొద్దు. రాత్రి వచ్చి మీ ఇల్లు కూలగొడతామని చెప్తున్నారు. కూలగొడితే ఊకున్నాం సార్. సాపని వాడు చంపి ఎన్ని రోజులు బతుకుతాడు? ఎన్ని రోజులు బతుకుతాడు సార్ వాడు? మాకొద్దు సార్, వాడు డబుల్ బెడ్రూమ్ వద్దు, వాడొద్దు. మీరు చెప్పండి, ఎన్నేళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? చెప్పండి, పర్లేదు చెప్పండి. మేము మా ఇల్లు మాకు కావాలి. మేము 10 ఏళ్ళకోలే ఉన్నాం ఇక్కడ. మా ఇల్లు మాకు కావాలి. ఆయన ఎవరు మా ఇల్లు కూల్చేయడానికి? అంతే. అమ్మ మీరు చెప్పండి, ఎన్నేళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? మీ ఇల్లు రాత్రి కూల్చుతామని చెప్పి కూడా అంటున్నారు హైదరాబాద్లో. ఇప్పటికే హైదరాబాద్లో చాలా చోట్ల చూసాము. తర్వాత మూసి ప్రక్షాళన పేరుతో ఇక్కడ మీ కాలనీలో కూడా ఇల్లు కూల్చబోతున్నారు. ఏం చెప్తారు? మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాము. మా అత్తమ్మ మా మామయ్య కూరగాయలు అమ్మి మమ్మల్ని ఇది చేసినారు. మేము ఏదో ఒక్కొక్క రూపాయి వేసుకొని మేము సెట్ చేసుకొని లోన్ తీసుకొని చిట్టీలు వేసుకొని చిన్నపిల్లలకు ఉన్నప్పుడే సెట్ కావాలని చెప్పేసి కట్టుకున్నాము. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ వచ్చి, ఆ రోజు గవర్నమెంట్లోనే కదా అన్న మేము తీసుకుంది. రేవంత్ రెడ్డి అన్నకు తెలుసు కదా, గవర్నమెంట్ తరపున తీసుకున్నప్పుడు గవర్నమెంట్ తరపునే వాళ్ళు చెప్పాలి కదా. మాకు చెప్తే మేము వేరే దగ్గర తీసుకునే వాళ్ళము. ఆ రోజు గవర్నమెంట్ చెప్తే మేము వేరే దగ్గర తీసుకునే వాళ్ళం కదా. ఆ రోజు చెప్పకుండా మమ్మల్ని అందరిని తీసుకోబెట్టి ఇవాళ నాడు గవర్నమెంట్లో ఉంది, గవర్నమెంట్ తీసేయాలి, గవర్నమెంట్ తరపున తీసేయాలంటే ఎట్లా తీసేస్తామన్నా? చెప్పాలి, మీరే చెప్పాలి కదా. ఎట్లా తీసేస్తాం చెప్పు? రేవంత్ అన్న రెడ్డికి కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా. ఉన్నప్పుడు ఈడికి వచ్చి మా ఆడపిల్లల మనసు తెలుసుకొని అప్పుడు మాట్లాడాలి. మేము ఎంత బాధపడుతున్నామో, రాత్రికి నుంచి ఎంత బాధపడుతున్నామో, ఎంత టార్చర్ పడుతున్నామో. ఆరోగ్యాలు కూడా బాగుండట్లేదు ఒకరొకరికి. నిన్న ఒక ఆమె అయితే మొత్తం పడిపోయింది. ఇక్కడ పక్కన మా అక్క పడిపోయింది. మరి ఎందుకు ఎంత టెన్షన్ పడితే పడిపోతుంది? మా ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని మేము ఇంత టార్చర్ పడుతుంటే అవసరం ఆ రేవంత్ అన్నకి? అంతే కదా. ఇక్కడికి రమ్మను. ఇక్కడికి వస్తే మా ఆడవాళ్ళ జీవితాల గురించి అర్థమవుతుంది కదా. ఆయనకు కూడా అక్క చెల్లెలు ఉన్నారు కదా, నాలాంటి సోదరులు అని చెప్పేసి. అయ్యో ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని చెప్పేసి కనీసం ఎందుకు దేని గురించి అని కూడా మాకు చెప్పాలి కదా. మాకు ఏది తెలియంది సడన్గా కాల్ చేయి అంటే ఎక్కడి నుంచి కాల్ చేస్తామన్నా? అంతే కదా. మాకు కావాలన్నా. మీరు ఏమన్నా చేసుకోండి, మీరు కింద వరకు మూసి వరకు చేసుకుంటారో ఎక్కడ వరకు చేసుకుంటారో అవసరం లేదు. మా ఇల్లు మాకుంటే చాలు. మీకు డబుల్ బెడ్రూమ్లు అవసరం లేదు, మాకు ఏది అవసరం లేదు. మేము అదే కోరుకుంటున్నాం రేవంత్ అన్న రెడ్డిని. అమ్మ మీరు చెప్పండి, మూసి ప్రక్షాళన పేరుతో మీ ఇల్లు కూలగొట్టేస్తాం అంటున్నారు. ఏం చెప్తారు? ఏం చేస్తారు? మీరు ఏం చేయబోతున్నారు? మా అమ్మ మా నాన్న ఇద్దరే ఉన్నారు సార్ ఇక్కడ. మాకు పెళ్ళిళ్ళు చేసి మేము బయటికి వెళ్ళినాము. ఇప్పుడు నైట్ 2 o'clockకి వచ్చినారంట. వచ్చి పోలీసులు డోర్ కొట్టిరంట, మొత్తం అనౌన్స్మెంట్ చేస్తురంట. వాళ్ళు భయపడ్డారు. మా నాన్నకి ఇంతకుముందే బీపీ ఉంది, పెరాలసిస్ వచ్చింది. వాళ్ళు ఏమన్నా అయితే ఎవరిది బాధ్యత సార్? ముందే చెప్పాలి. ఏదన్నా ఉంటే వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. మీరు ఇట్లుంది, మీకు ఇట్లా చేస్తాము, మీరు ఇట్లా చేసుకోండి అని చెప్పాలి. ఏది చెప్పట్లేరు. ఏదో వస్తున్నారు, ఖాళీ కూల్ చేస్తాము, మీరు బఫర్ జోన్లో ఉంది, అది ఉంది, ఇది ఉంది అన్నప్పుడు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? పర్మిషన్లు ఇవ్వకపోతే మేము కట్టుకోకపోతుండే కదా. ఇప్పుడు రీసెంట్గా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పర్మిషన్లు ఇచ్చారు, అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అప్పుడు కట్టుకున్నారు. ఇప్పుడు ఏం కావాలి సార్? మాకు ఏదో ఒకటి చూపిస్తేనే కదా మేము వెళ్ళిపోయేది. అదే మాకు ఏదన్నా ఒకటి చూపిస్తేనే మేము పోతాం, లేకపోతే లేదు. అంతే. అది ఇక్కడ మనం ఎవరిని కదిలించినా, ఎవరితో మాట్లాడినా ఒక్కటే, ఇక్కడ నుంచి మాత్రం తాము ఖాళీ చేయం, తమ ఇళ్లలో తాము ఉంటాము. గత 20 నుంచి 30 ఏళ్ళుగా తాము ఇక్కడ చట్టబద్ధంగా నివాసం ఉంటున్నాము, తమ ఇంటికి ప్రతి డాక్యుమెంట్ ఉంది. అలాంటప్పుడు మేము ఎందుకు ఖాళీ చేయాలని చెప్పి కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రేవంత్ రెడ్డి ఈ విషయంలో కొంచెం వెనక్కి తగ్గాలి, ఆలోచించాలి. లేదంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కూడా ఉరికించుకోవడమని చెప్పి కూడా ఇక్కడ మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏ ఒక్కరిని
రాష్ట్రాన్ని కదిలించిన వాళ్ళు బాధాతప్త హృదయాలతోనే మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆవేశం కానీ ఆక్రోశం కానీ వారి కళ్ళల్లో వారి మాటల్లో క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులు మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఏంటి అధికారులు రాత్రి వచ్చి ఏదో అనౌన్స్మెంట్ చేశారంట, ఏంటి ఏం చేయబోతున్నారు? ఇక్కడ మా హౌస్ కట్టి ఒక 25 years అవుతుందండి. ఒక రీసెంట్గా ఒక లాస్ట్ 2 monthsగా సమ్ కైండ్ ఆఫ్ ఒక రూమర్ ఇది బఫర్ జోన్లోకి వస్తుంది, FTL జోన్లోకి వస్తుంది. ఆ ముందు వరకు ఏ రోజు ఎప్పుడు ఇది FTL బఫర్ జోన్లో వెళ్ళలేదు. ఎందుకంటే ఇది మామూలుగా మేము కొనుక్కున్న ల్యాండ్, దాంట్లో కన్స్ట్రక్ట్ చేసుకున్నాం, అప్రూవల్స్ తీసుకున్నాం, ట్యాక్సులు కడుతున్నాం. సో ఏ రోజు ఆ డిస్కషన్ కూడా లేదు. లాస్ట్ 2 monthsకి ఇది జరుగుతుంది. సో ఏంటి అనుకున్నాం, కరెక్ట్గా మొన్న ఇది ఇంకా ఆ హైడ్రా వచ్చాక ఒక విధమైన భయం జనాల్లో, ఏ రోజైనా వచ్చి కూల్చేస్తారని. ఎందుకు కూలుస్తారు? ఇదేం టెర్రరిస్టుల హౌస్ కాదు, మేమేం దుర్మార్గాలు చేయలేదు, దొంగతనాలు చేయలేదు. ఒక విధంగా భయం, ఈ మార్క్ చేస్తారంట, కూల్చేస్తారంట, శని ఆదివారాలు వస్తే కూలుస్తారంట. ఒక ఆక్రమిత కట్టడాలు, ఆక్రమిత కట్టడం అంటే ఏంటి అసలు? ఏదైనా ప్లేస్లోకి వెళ్ళి ఆక్రమించుకున్నావా, ఎవడైనా ఇల్లు ఆక్రమించుకున్నావా? ప్రాపర్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్న ల్యాండ్ వాళ్ళ అప్రూవల్ ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏదో లంచాలు ఇచ్చేదాన్ని కాదు. ఇది 25 ఏళ్ల క్రితం జరిగితే ఇప్పుడు ఏదో కొత్తగా FTL జోన్స్ అని, బఫర్ జోన్స్ అని మీరు వేయండి కాదన్నారు. కానీ అది ఇప్పటి నుంచి అమలు చేయాలి, ఇప్పటి నుంచి అమలు చేయాలి. లేదా ఆ 25 ఏళ్ల క్రితం దాన్ని నువ్వు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో కానీ లేదా మున్సిపల్ ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు కానీ ఇది బఫర్ జోను, దీనికి ట్యాక్స్ డబ్బులు, మీది ఇల్లీగల్ కన్స్ట్రక్షను అనేదైనా ఇస్తే అనుకోవచ్చు. ఏ రోజు లేకుండా ఇప్పుడు వచ్చి కొట్టేస్తానంటే ఎట్లా వస్తుంది? మిమ్మల్ని వేరే చోటకు మూవ్ చేస్తారు, డబుల్ బెడ్రూమ్ హౌస్ అంటే. మాకు వద్దండి అవి, మేము కష్టార్జితం మేము కట్టుకున్న ఇల్లు, మేము గవర్నమెంట్ నుంచి ఏమో ఆశించట్లా. మేమే ట్యాక్స్ కడుతున్నాం, మేమే GSTలు కడుతున్నాం, మేమే మున్సిపల్ ట్యాక్స్లు కడుతున్నాం. మీ నుంచి మాకు రూపాయి వద్దు, మేము ఇచ్చిన డబ్బులతో మీరు బతకండి, అంతేగాని మీరు ఇచ్చేదంతా మేము బతకం, మాకు అవసరం లేదు కూడా. నేను చెప్పదలుచుకుందంతే. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే భవిష్యత్తు తరాలకి అంటే ఎటువంటి ఇబ్బంది రావద్దు, పర్యావరణ పరంగా ముఖ్యంగా మూసీ నదికి ఇట్లాంటి వరదలు రాకుండా. ఎందుకంటే గతంలో మనం చూసాం బెంగళూరు, చెన్నై, ముంబై ఇలాంటి నగరాల్లో వరదలు వచ్చాయి, అటు నీళ్లు వెళ్ళే మార్గం లేక ఆ నగరాలు అతలాకుతలమయ్యాయి. భవిష్యత్తులో హైదరాబాద్కు అటువంటి దుస్థితి రాకూడదు అని చెప్పి ఈ ఆక్రమణలు కానీ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూలుస్తున్నాం అని కూడా ప్రభుత్వం అధికారులు అయితే చెప్తున్నారు. నేను పాయింట్ చెప్తానండి, ఇది కరెక్ట్ అనుకుందాం. ఫస్ట్ నీళ్ళు వెళ్ళే మార్గం కావాలన్నాడు. ఏ గవర్నమెంట్ అయినా ఒక్కరోజు వచ్చి ఆ మూసీ నదిలో ఉన్న గుర్రపు డెక్కను కానీ ప్లాస్టిక్ని కానీ వాళ్ళ చేతుల్లో పని ఒక పెట్టి తీయించారా? అది తీయించరు. ఇక్కడ ఇల్లు కొడితే ఇక్కడ నుంచి 150 meters మూసీ ప్రక్షాళన జరుగుతుంది. ఇది ఎక్కడ రూలు? అసలు ఏమాత్రం చూసే వాళ్ళకి కానీ జనాలకు కానీ కుర్రాళ్ళు అంటున్నారు భవిష్యత్తుకు, వాళ్ళైనా ఆలోచించాలి కదా. ఫస్ట్ ఇప్పుడు వర్షాలు వస్తే ఇమీడియట్గా వర్షాకాలంలో వాటర్ పోవాలంటే ఎలా చేయాలి? ఇప్పుడు నువ్వు దీన్ని కూలగొట్టేస్తే ఇది వచ్చేస్తుంది, వాటర్ అక్కడికి వెళ్ళిపోతుందా? ఉన్న వాటర్ కూడా పోతుంది. ఇది హైలో ఉన్న ఏరియా, దీనికి దానికి సంబంధం లేదు. ఇక్కడ నుంచి మూసీ నది 60 feet డౌన్లో ఉంది, ఇక్కడ 150 meters ఉంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటి? ఫుల్ వాటర్ వచ్చినప్పుడు ఏ లెవెల్ వస్తుంది? దానికి విడ్త్ ఉంటుంది, బెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. సో వాటర్ ఏ లెవెల్ ఎంత వాల్యూమ్ అక్వై చేస్తే ఒక స్టడీ చేయాలి. అదే లేకుండా డ్రోన్ సర్వే చేసాము, ఇవన్నీ మార్క్ చేసాము అంటే నీకు నచ్చిన ల్యాండ్ నచ్చిన మార్క్ చేసి కొట్టుకుంటూ వెళ్ళిపో. ఈ రోజు ఓకే FTL బఫర్ జోన్ కొట్టేసావు, జనాలందరూ వాళ్ళు ఆక్రమించుకున్నారు అనుకున్నారు. రెండో రోజు ఏం చేస్తారు? ఏ ఇల్లు ప్రాపర్గా అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారం ఉండవు, సమ్ డివియేషన్ ఉంటుంది, డివియేషనల్ కొడుతున్నాం అంటారు. డివియేషనల్లే కదా మంద కాదు అనుకుంటారు. వాడికి నచ్చిన ఇల్లు మార్క్ చేసుకుని డివియేషనల్ కొట్టేస్తాడు. అప్పుడు జనాలు ఊరుకుంటారా? ఏది మనకు ప్రజెంట్ సిస్టంలో 100% పర్ఫెక్ట్ ఏది లేదు. సో డివియేషన్ ముందు కొట్టుకెళ్తున్నాం, దాన్ని సమర్థిస్తారా? ఇది ప్రాపర్ ట్యాక్స్ కట్టి ఇవన్నీ కడుతున్నారు. ఏ రోజు గత 2 నెలల క్రితం వరకు బఫర్ జోన్ అని ఎవరు మాట్లాడింది లేదు. ఇది ఇప్పుడు కొత్త రూల్ పెట్టి బఫర్ జోన్ అని చెప్పి కొడతారంటే ఎలా కుదురుతుంది? నేను చెప్పేది అదే. సరే మూసీ ప్రక్షాళన చేయండి, ఒక సిస్టమేటిక్ వే, ఒక ప్లాన్ ఆఫ్ అప్రోచ్. ఎస్ మేము ఏం చేస్తాం అంటే ఫస్ట్ మూసీ నదిలో ఆ 3 నుంచి 3 వరకు వాటర్ ఫ్లో ఇంప్రూవ్ చేస్తాం. వాటర్ వస్తున్నాయి, నిజంగా వాటర్ ఫ్లో అవుతున్నాయి. తర్వాత డ్రైనేజ్ సిస్టము, ఆ తర్వాత నిజంగా మూసీ సుందరీకరణలో బ్రిడ్జిలు కడుతున్నాం. మీది పోతుందంటే ఇప్పుడు మెట్రో ప్రాజెక్ట్ ఆ మూల నుంచి సిటీ మూల వరకు మెట్రో ప్రాజెక్ట్ కట్టారు. ఎవడైనా ఇల్లు పాల్గొట్టారా? సరే నిజంగా పాల్గొట్టిన వాళ్ళు ఏమైనా రిజిస్ట్రేషన్ చేశారా? ఎందుకు? చాలా ప్రాజెక్టులు జరుగుతున్నాయి. గవర్నమెంట్ దానికి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉంటుంది. ఏదైనా ఒక ఇల్లు అడ్డు వచ్చింది, ఆ ఇంటి వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి వాళ్ళని అప్పించి దాన్ని తీసుకుంటారు. అంతేగాని బఫర్ జోన్ FTL కొట్టేయకూడదు కదా. మీ ఏరియాలో ఇక్కడ ఎప్పుడన్నా మూసీ నది పొంగడం కానీ ఏరియాలో వరదలు వర్షాలు వచ్చినప్పుడు ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు? సారీ, ఒక్క రోజు ఇన్నేళ్లలో ఏ రోజు మూసీ నది పొంగింది కానీ వాటర్ వచ్చింది కానీ ఇక్కడ లేదు. వర్షాలు పడ్డా కూడా ఇక్కడ నీళ్ళు లేదు. మీరు చూడండి, ఇది ఇక్కడ నుంచి మీరు మూసీ రివర్ ఫోటో తీయండి, 60 feet డౌన్లో ఉంది, విత్ 150 meters వేశారు. అసలు ప్రాబ్లమే లేదు ఇక్కడ. ఇక్కడ నుంచి ఈ ఇంటి దగ్గర నుంచి అక్కడికి 80 to 90 meters రివర్ బెడ్ స్టార్టింగ్ పాయింట్ వస్తుంది. అట్లా ఎట్లా వస్తుంది అసలు నాకు అర్థం కాదు. అయితే నేడు రేపు ఖచ్చితంగా ఇక్కడ నిర్మాణాలు కూల్చివేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఏంటి ఇక్కడ స్థానికులుగా ఏ విధంగా కూలుస్తారు? కూల్చడానికి అయితే ఎవరు ఒప్పుకోరు.
సమస్య లేదు. దానికి ఒక సిస్టమేటిక్గా అప్రోచ్ చేసుకోండి అంతే. అంతేగాని దీన్ని కూల్చడం అన్న సమస్య లేదు. ఎవడిల్లు పడితే అడిల్లు కూలుస్తా అంటే జనాలు ఒప్పుకోరు. మీ ఇష్టం కాదు. సార్ మీరు చెప్పండి, ఇక్కడ మీరు ఎన్నేళ్ళుగా ఉంటున్నారు చెప్పండి, అంటే అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఇక్కడ కూల కొడతాం అంటున్నారు. మా అన్నయ్య గారి ఇల్లు ఇది. ఆయన 34 సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్నాడు ఇక్కడ. అయితే ఆయన కష్టపడి సంపాదించుకున్న పైసలు, వాళ్ళ కొడుకులు పుట్టారు, మనవాళ్ళు పుట్టారు, వాళ్ళ పెళ్లి వయసు వచ్చింది, కష్టపడే పైసలు సంపాదించుకున్నది. ఆ పైసల్ని ఎవరిస్తారు? బెడ్రూమ్ 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అంటున్నారు. అది ఎక్కడ? అది ఇవ్వడం ధర్మమా? అది ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరిని కదిలించినా ఎవరితో మాట్లాడినా ఒకటే బాధ, తమ ఇల్లు కూలుస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. రేవంత్ రెడ్డి సర్కార్కి రోజులు దగ్గర పడ్డాయి, అందుకే ఇట్లాంటి విపరీత పోకడలకు పాల్పడుతున్నారని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం చూడవచ్చు, ఇక్కడంతా కూడా ఈ కాలనీ వాసులంతా కూడా ఇక్కడ గుమిగూడారు, ఇక్కడైతే జమయ్యారు. వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వ తీరునైతే అడ్డుకొని తీరుతాము, ఎట్టి పరిస్థితుల్లో తమ నిర్మాణాలను కూల్చివేస్తే సహించేది లేదు, తమ శవాల మీద నుంచి బుల్డోజర్లు వెళ్ళాలి తప్ప తాము బతికొండగా కూడా ఈ కట్టడాలు తమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో తమ ఇల్లులు వాటిని కూలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తాము ఎన్నో ఏళ్ళుగా రూపాయి కూడబెట్టుకొని తామంతా కూడా ఇల్లు కట్టుకున్నాము, పక్కాగా ప్రతి ఒక్క డాక్యుమెంటు ఆధారంతోనే తాము ఇల్లు కట్టుకున్నాము, అయినా కూడా తమ ఇళ్ళని ఎలా కూలగొట్టేస్తారంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 2-3 రోజుల కిందట ఇక్కడ అధికారులు వచ్చి ఈ మార్కింగ్ చేసుకోవడం, కొలతలు తీసుకోవడం ఇవన్నీ చేశారు. కాబట్టి వీళ్ళంతా కూడా నిద్ర లేకుండా 2-3 రోజుల నుంచి నిద్ర లేకుండా వీళ్ళంతా కంటి మీద కునుకు లేకుండానే ఉంటున్నారు, కాపలా కాసుకుంటూ ఉంటున్నారు. ఎందుకు అంటే మనం చూసాం హైదరాబాద్లో ఈ హైడ్రా అధికారులు రాత్రే బుల్డోజర్లు, క్రెయిన్లు తీసుకొచ్చి తెల్లారేసరికి ఈ నిర్మాణాలను, పెద్ద నిర్మాణాలని, భవనాలని సైతం వీళ్ళంతా నేలమట్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో కూలిస్తే ఊరుకునేది లేదు అని చెప్పి కూడా వీళ్ళంతా కూడా కంటి మీద కునుకు లేకుండా అయితే రాత్రి బవళ్ళు కాపలా కాస్తున్నారు. అందులో చిన్న పెద్దనే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు కూడా ఉన్నారు. షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నారు. తమ ఇళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటాం, ప్రభుత్వం అయితే కోల్చనివ్వమని కూడా చెప్తున్నారు. ఇక్కడ మనతో మరొక స్థానికులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు, ఏంటి అంటే ఏం చెప్పారు అధికారులు మీకు? సార్ నాకు మాట్లాడడానికి రాదు, ఏం చెప్తాడు ఆయన పరిస్థితి ఘోరంగా ఉందాడా, ఆయనకు మాట్లాడడానికి రాదు, పచ్చవాతం వచ్చింది, ఆయనను ఎక్కడ తీసుకుపోవాలి? పబ్లిక్ గవర్నమెంట్కి తెలియట్లేదా పబ్లిక్ ఎట్లుర్రు, ఏ స్థితిలో ఉండ్రు, ఏందనేది తెలియదా? ఇండ్లు కూల్పేసి పోరి అంటే ఇట్లా రోడ్ల మీద ఉంటే బాగుందా? ఆరోగ్యాలు బాగాలేవు, ఎక్కడ పోవాలి చెప్పండి, గవర్నమెంట్ చెప్పమను. ఎక్కడ సీఎంకి అర్థం అవుతలేదా? ఈ పబ్లిక్ 3-4 రోజుల నుంచి చూస్తుండు, కనబడతలేదా? ఇండ్లు కూల్పేసి పో అంటే రోడ్ల మీద గిట్లొచ్చి కూర్చుంటే ఎక్కడ పోవాలి? ఆధారు చూపించాలి కదా. అసలు ఏ ఆధారు వద్దు, మా ఇల్లు మాకు ఉండాలి అంతే చాలు, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మూసి వల్ల అది అంత దూరం ఉంది, అది లోపలికి వచ్చి చూసి అది డెవలప్మెంట్ చేసుకోరు. మా ఇండ్ల గురించి ఎందుకు ఆయనకు? ఆయన ఏమన్నా కట్టించిండా, ఇచ్చిండా? అన్ని లోన్లు అన్ని కరెక్ట్గా ఇచ్చినప్పుడు ఇల్లు తీస్తాను ఎందుకు అనాలి? ఇండ్లు తీయొద్దు, మా ఇండ్లు మాకే ఉండాలి. మాకే ప్రభుత్వము ఏది చేసిన పేదలు లేనోళ్ళు మస్తు మందిరు, వాళ్ళకి ఇయ్యమను. కిరాయి కట్టుకొని స్థితిలో ఉన్న వాళ్ళకి ఇయ్యమనండి డబుల్ బెడ్రూమ్లు. ఉన్నలా ఎందుకు తీసి రోడ్ల మీనేస్తే ఎక్కడ పోవాలి మేము? అయితే మీకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటుంది కదా, అంటే మూసి ప్రక్షాళన అంటే భవిష్యత్తు తరంలో, భవిష్యత్తు రోజుల్లో ఇక్కడ వరదలు అవి రాకుండా ఉండాలి అని చెప్పి. వరదలు వచ్చినప్పుడు కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అంత మధ్యలో వానొచ్చి గేట్లు ఎత్తినా కూడా వరద మాకు పైకి రాలేదు, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి న్యూసెన్స్ రాలేదు. మేము ఏ గవర్నమెంట్కి పోయి మాకు ఇలా జరిగిందని మేము ఎప్పుడన్నాడు కంప్లైంట్ ఇవ్వలేదు. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఏంటి అసలు అధికారులు ఏం చెప్పారు? మీ ఇల్లు కూలదోస్తామని చెప్తున్నారు, ఏంటి ఏం చెప్తారు? 30 ఏళ్ళ మేము ఇక్కడ ఉండబట్టి 30 ఏళ్ళ సంది ఉంటున్నాం. ఇప్పుడు ఎలా కొడితే ఎక్కడ పోవాలి? ఆయన కాలు చేయి పడిపోయింది, పరిస్థితి బాగాలేదు, ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలి మేము? మరి అదే మీ ఇల్లు కూలగొట్టేస్తాం అంటున్నారు కదా, మరి రాత్రి వచ్చి ఏం చేస్తారు? మరి ఎట్లా చేయాలి? ఏడబెట్టుకోవాలి, సామాన్లు ఎక్కడేసుకోవాలి, ఏడబెట్టుకోవాలి, ఇల్లు ఏం చేయాలి, పిల్లలని ఏం చేయాలి, మొగన్ని ఏం చేయాలి, ఏం చేయాలి? మరి అట్లా కూలగొడితే ఎట్లా చెప్పాలి కదా? మరి పలానా రోజు కూలగొడతాం, ఇట్లా చేస్తామని చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు మరి ప్రభుత్వానికి? ఇంకేం చెప్పలేము, మాకు ఉండాలి అని మేము గంతే కోరుకుంటున్నాము, చెప్పేది ఏం లేదు, మాది మాకు ఉండాలి. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఏంటి అధికారులు ఏం చెప్తున్నారు? ఇదే కంటిన్యూ రోజు 4 రోజులు అవుతుంది, ఇట్లనే ఉన్నాము, నిద్రలేదు, తెల్లాలరు చూసుకుంటూ కూర్చున్నాము. ఏందమ్మా ఆడోళ్ళు బయటలు పడరు అని అడుగుతుర్రు,
మా భయం మాకుంది సార్. అంటే మీరెందుకుంటారమ్మా లోపల పోయి వండుకోపోరు అనుకుంటే పోయిరు అంతే. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మా ఇల్లు మాకుంటే చాలు, మా పిల్లల భవిష్యత్తు అంతా ఇక్కడే ఉంది. చిన్నగా ఉన్నారు ఆ పిల్లలని ఎక్కడ తీసుకుని పోతాము? మా అంతా బతుకు తెరవు అంతా ఇక్కడే ఉంది. మేము చేసుకునే పడైనా ఏదైనా ఇప్పుడు ఎక్కడనంటే ఇక్కడ పోదు. ఎందుకు ఏడుస్తారు? ఏడవకండి, చెప్పండి. ఏం చెప్తారు అమ్మ? ఏం చెప్తారు? ఏంటి? ఏం చెప్తామాగో పరిస్థితి ఇట్లుందన్న ఏం చెప్పలేము. మేము గవర్నమెంట్ చూసుకొని ఇది ఇంతవరకు ఆపేసేయాలి. గవర్నమెంట్ ప్రభుత్వం జనాలను చూసి అన్ని ఇప్పటికన్నా జాలి కలగాలి సీఎంకి. మేము వినిపించుకున్నది ఇదే గవర్నమెంట్కు, అంతే. ఇంకా మేము చెప్పేది అయితే రాత్రులు మీ ఏరియాలో మీరేమో నిద్రపోకుండా కంటికి మీద కొనుక్కు లేకుండా కాపలా కాస్తున్నారు, పోలీసులు కూడా పహారా కాస్తున్నారు, మిమ్మల్ని బయటికి కూడా రానివ్వట్లేదు అంట కదా, ఏంటి అసలు? రానియట్లేదు. ఎందుకు మీరు బయట ఉంటుండ్రు, ఎందుకు ఇక్కడ తిరిగి ఉంటుండ్రు అంటే మా ఇంటి ముందర మేము ఉన్నాము, వాళ్ళు వచ్చి మీరు బయట ఎందుకు అంటే మరి ఏ రాత్రి గులో కొడతారో. మేము ఇంట్లో వండుకున్నాం, పిల్లలు ఉండ్రు, చాతగాని వాళ్ళు ఉండ్రు, ఇట్లా రోగాలు వచ్చిన వాళ్ళని వేసుకొని ఉన్నాము. మరి ఉండొద్దు చూడొద్దు అంటే ఎట్లా? చూసుకోకుండా ఎట్లుంటాం? మీరు వచ్చి జేసీపీ పెడితే బయటికి దొప్పితే మా సామాన్ అంతా ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి? మేము ఎట్టు పోవాలి? మరి కాపలా కాయకుండా ఎట్లుండాలి? మీరెందుకు కాపలా కాస్తుర్రు? పోవచ్చు కదా మీరు, పోలీసులు వెళ్ళిపోవచ్చు కదా. మీరు వెళ్ళిపోతే మేము హాయిగా వండుకుంటాం కదా. ఇన్ని రోజులు తిరగని పోలీసులు ఇప్పుడు ఎందుకు తిరుగుతురు? ఏ బండి వచ్చినా ఏది వచ్చినా ఇట్లకెళ్ళి ఎక్కువ పోలీసు తిరగలేదు, ఇప్పుడు ఎందుకు తిరుగుతురు? మరి మాకు కూడా భయం ఉంటుంది. మీకు ఎట్లుందో మాకు అట్లే ఉంది. మేము కష్టపడి కట్టుకున్నాము. ఏమన్నా మీరు ఇచ్చిరా? గవర్నమెంట్ ఇచ్చిందా మాకు? రూపాయి కూడా వేసుకొని కట్టుకున్నాము. ఇప్పుడు పోతుందంటే బాధ ఉండదా? ఉంటుంది. అందుకే మేము నిద్రలేని రాత్రులు గడుపుతున్నాము. మరి మీరు సైలెంట్గా వెళ్ళిపోయి మీరు హాయిగా ఉంటే మేము కూడా హాయిగా బతుకుతాము, మేము కూడా వండుకుంటాం. బయటికి ఎందుకు వస్తాం రోడ్ల మీదకి? మాకు అవసరమా రోడ్ల మీదకి రానికే? మేము అదే చెప్తున్నాం గవర్నమెంట్. ఇది ఇక్కడ ఉన్న స్థానికుల ఆవేదన. అయితే ఎవరిని కదిలించినా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు, తమ బాధతో చెప్తున్నారు. తమ రూపాయి కూడబెట్టుకొని తాము ఇల్లు కట్టుకున్నాము, వీటన్నిటిని కూడా ప్రభుత్వం మూసి ప్రక్షాళన పేరుతో కూలగొట్టేస్తామంటే ఏమాత్రం సహించేది లేదు అని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే తాము ఎన్నో ఏళ్ళుగా 20 నుంచి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ చాలామంది నివాసం ఉంటున్నారు. ప్రతిదీ ప్రాపర్ డాక్యుమెంట్తో సహా మేము ఇక్కడ ఉంటున్నాము. అయినా కానీ తమ ఇల్లు మూసి ప్రక్షాళన పేరుతో తమ ఇల్లుని కూల్చేస్తామంటూ కూడా ఇప్పటికీ అధికారులు వచ్చి మార్కింగ్ చేసుకోవడం, కొలతలు తీసుకోవడం, ఇవన్నీ చేయడం చూస్తుంటే ఇక్కడ ఉన్న ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. గత 2-3 రోజులుగా చూసుకుంటే వాళ్ళంతా కూడా నిద్ర లేకుండా, నిద్రాహారాలు మాని తిండి తిప్పలు లేకుండా, వాళ్ళంతా కూడా కంటి మీద కునుకు లేకుండా వాళ్ళంతా ఇళ్ళ బయటకు వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా చూసుకుంటే అటు పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఇల్లు కూల్చేస్తారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ నిజంగా ఇది అసలు ప్రజాపాలన అంటూ కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇది కనుక జరిగితే కనుక మూసి ప్రక్షాళన పేరుతో తమ ఇళ్లను కనుక, తమ నివాసాలను కనుక కూల్చివేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ప్రజలైతే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మనం ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం మనం అయితే చైతన్యపురి అంటే కొత్తపేట సమీపంలో చైతన్యపురి లోపల ఉన్న మారుతినగర్ కాలనీలో ఉన్నాం. మారుతినగర్ నార్త్ కాలనీలో ఈ కాలనీకి పక్కనే మూసీ నది. మనం ఒకసారి ఈ మూసీ నదిని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ కాలనీకి పక్కనే ఆనుకొని ఉండి ఈ మూసీ నది అయితే ఇక్కడ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మూసీ నది అంటే ఈ మూసీ నది ఏదైతే ఉంది, ఈ మూసీ నదికి ఈ 152 మీటర్ల దూరం మొత్తం. అంటే ప్రస్తుతం ఇక్కడ ఇదిగో మనం చూడొచ్చు ఈ మూసీ నదికి 152 మీటర్ల దూరం, 152 మీటర్ల పరిధి మొత్తం వరకు కూడా ఇప్పటికే అధికారులు రెడ్ జోన్గా ప్రకటించారు. ఈ రెడ్ జోన్లో ఉన్న ఇల్లుని నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తొలగిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి 2-3 రోజుల కిందటే సంబంధిత అధికారులు వచ్చి మార్కింగ్ చేసుకోవడం, కొలతలు తీసుకోవడం ఇవన్నీ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. సో అధికారులు వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రజల్లో గుండెల్లో అయితే రైళ్లు పరిగెత్తుతున్నాయి. వీళ్ళంతా కూడా హడలెత్తిపోతున్నారు. తమ ఇల్లు, తమ నిర్మాణాలు, తమ ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తారని చెప్పి కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఏంటి అధికారులు చేంజ్? 30 ఇయర్స్ నుండి ఉంటున్నాం సార్. మేము 30 ఇయర్స్ నుండి 50 lakhs తెచ్చి అప్పులు వేసి కట్టినాం. ఊర్లో మా తాత ముత్తాతలు చేసిన ఒక తోట అమ్ముకొని వచ్చి కట్టినాక ఇప్పుడు 20-30 లక్షల అప్పు ఉంది. అది కట్టుకొని ఇది లోపల మొత్తం డాక్యుమెంట్స్ అన్ని రెడీ ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్స్ 4 ఉన్నాయి. ఒక డాక్యుమెంట్ మన మొన్న 1 month బ్యాక్ అయింది. లోన్ తీసుకొని క్లియర్ చేద్దాం అనుకున్నాం. వాళ్ళు బఫర్ జోన్ అనగానే వాళ్ళు లోన్ కూడా క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మేము పక్కన ఒక 170 యార్డ్స్ ఉంటే 70 యార్డ్స్ అమ్ముకుంటున్నాం. ఆ అమ్ముకున్న వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు ఈ బఫర్ జోన్ అనగానే. ఆ 15 లక్షలు నాకు ఎట్లా ఇవ్వాలి? బయట అప్పులు ఉన్నాయి, 30 లక్షలు ఉన్నాయి, అవి ఎట్లా కట్టాలి, ఏం చేయాలి? ఇది 60 feet ఉంది. ఒక్క చుక్క నీటి రాలే. హైదరాబాద్ మునిగా కూడా మన మునగదు. ఎంత అంటే ఒక లాస్ట్ 2000లో
వర్షాలు వచ్చినాయి, ఒక చుక్క కూడా నీళ్ళు రాదు. ఎంత అవుతుంది చూడండి మీరు, ఒక్క చుక్క కూడా రాదు. అయినా కూడా న్యాయం చేయడం పద్ధతి కాదు. నువ్వు మూసి రివర్ మంచిగా చేయి, వద్దంటలేము, కానీ మిమ్మల్ని ఏమో ఆశిస్తలేము. మీరు మాత్రం ఇది చేయొద్దు. ఎవరు చేసినా కూడా అందరూ చనిపోతారు. ఇక్కడ పక్క 100% అందరం డిసైడ్ అయిపోయినాము, మొత్తం చనిపోవడానికి రెడీగా ఉన్నాం. బుల్డోజర్లు మా నుంచి తీసుకుపోయినా కానీ ఇల్లు కూడా కొట్టాలి, అంత తప్పితే వేరేది లేదు. చెప్పండి, చివరిగా ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఈ విషయంలో? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము చేసుకోవడం చాలా తప్పు. మిమ్మల్ని మార్పు అన్నారు, మాకు మార్పు కాదు, మార్పు మంచి చేయండి, పేదలకు చేయండి, ధనవంతులకు కాదు. ఉన్న స్విస్ బ్యాంకులలో అక్కడక్కడ దాచుకున్న సొమ్ము తీసుకొచ్చి డెవలప్ చేసుకో. మా ఇండ్లు తీసుకేసి ఏం చేస్తారు, మా ఇండ్లు తీసేసి ఏం చేస్తారు చెప్పండి. ఒక మాట చెప్తున్నాము, మీ ఉన్నోళ్ళ సొమ్ము పక్క పెట్టండి. మేము రూపాయి కష్టపడి కొని అప్పు చేసి బంగారాలు గోల్డ్ అమ్ముకొని అన్నీ చేసి మేము ప్రైవేట్ జాబు మా ఇళ్ళల్లో పని చేస్తారు. వాళ్ళు చేయడం వల్ల అవన్నీ మీకు ఏం న్యాయం చేస్తుంది? మీ మనమనికి నీకు తలగదు, మీ మనమని తగులుతుంది. ఎందుకంటే మా ఉసురు తగలవద్దు. నువ్వు మంచిగా ఉండు, మాకు మంచి నేను ఒప్పుకుంటున్నాం. అది మీరు మంచి పని చేస్తున్నారు, మూసి రివర్ చేస్తామంటారు, చేయండి, వద్దట్లేము. కానీ దీనికి అటు ఇటు సైడ్ గోడలు కట్టేసి నీళ్ళు పోనీయండి, డెవలప్ చేయండి. కానీ మా ఇల్లు మాత్రం చేయొద్దండి సార్. దండం పెడతామని చెప్తున్నాను, నేను ఒకటే మాట చెప్తున్నాను. మీరు మంచి చేయండి, మంచి ప్రభుత్వం మార్పు కావాలని వచ్చినాం. మేము మార్పు కావాలని నీకు ఓట్లు వేసినాం, మార్పు చేయండి. కానీ పేదల ఇల్లు కూలగొట్టి అది చేయకండి. అదొకటే అండి మా విన్నపం. అది ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తుంది. తాము మార్పు కావాలని చెప్పి బీఆర్ఎస్ని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో ప్రజలకైతే ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. తమ ఇళ్లను ఎన్నో ఏళ్ళుగా నివాసం ఉంటున్న తమ ఇళ్లను ఏమాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు కూల్చొద్దని చెప్పి కూడా వీళ్ళు అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఇల్లు కనుక కూల్చితే తాము ఎట్టి పరిస్థితుల్లో కూల్చనివ్వం, పొరపాటున తమ ఇల్లు కూల్చాలని వస్తే బుల్డోజర్లు వచ్చిన క్రేన్లు వచ్చిన వాటికి అడ్డంగా తాము ఇక్కడే కింద పడుకుంటామని చెప్పి కూడా వీళ్ళంతా అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడుతాం. అమ్మ, మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ నుంచి ఉంటున్నారు? లేదండి. చూడొచ్చు మనం అసలు ఇక్కడ అయితే అంటే కొంతమంది మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా అది చూడొచ్చు. ఇక్కడ స్థానికులు అయితే మాత్రం రేవంత్ రెడ్డికి అయితే ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. వాళ్ళంతా కూడా తమ కాలనీని తమల్ని ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేపిస్తే, అంటే తమ నిర్మాణాలని కూల్చేస్తే మాత్రం సహించబోము, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకుంటారు, కాంగ్రెస్ పార్టీకి ఈ తగిన శాస్తి తగిన బుద్ధి చెప్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు స్థానికులు వీళ్ళంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వీళ్ళంతా కూడా 2-3 రోజుల నుంచి నిద్ర లేకుండా, కంటి మీద కునుకు లేకుండా కూడా రాత్రింబవళ్ళు పహారా కాస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో మనం చూసాం, హైడ్రా అధికారులు రాత్రి ఈ బుల్డోజర్లు క్రేన్లు పెద్ద క్రేన్లు తీసుకొని ఇల్లు నిర్మాణాలను కూలగొడుతున్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళంతా కూడా అంటే ఎక్కడ అర్ధరాత్రులు వచ్చి తమ ఇళ్ళని తమ నివాసాలని కూల్చేస్తారని చెప్పి కూడా వీళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. అందుకని చెప్పి తాము నిద్రపోవట్లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఖచ్చితంగా తామంతా కూడా రోడ్ల మీదకే కాదు, అసెంబ్లీ దగ్గరకు వచ్చి ధర్నా చేస్తామని చెప్పి కూడా ఇక్కడ మారుతినగర్ వాసులు అయితే చెప్తున్నారు. ఇది మారుతినగర్లో ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్. గత 3-4 రోజులుగా చూసుకుంటే ఇక్కడైతే ఒక ఆందోళనకర పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వీధుల్లోకి వచ్చి మారుతినగర్ వీధుల్లోకి వచ్చి అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బాధ పట్టించుకునే నాదుడే లేదు. అధికారులు వచ్చినప్పటికీ కూడా కనీసం వాళ్ళు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. మేము చెప్పేది కూడా వినట్లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతున్నారు, కొలతలు వేస్తున్నారు, మార్కింగ్ చేస్తున్నారు, వెళ్తున్నారే తప్ప తమ గోడు మాత్రం వినిపించుకోవట్లేదు. తమ దగ్గర ప్రాపర్గా ప్రతి డాక్యుమెంట్ ఉంది, ప్రతి పత్రం ఉంది, అంటే ఇంటికి సంబంధించి కావాల్సినవన్నీ ఉన్నాయి. ప్రభుత్వ అధికారుల అనుమతితోనే తాము 20 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. అయినా కానీ ఇప్పుడు మాత్రం అధికారులు ఇది బఫర్ జోన్లో ఉంది, FTL పరిధిలో ఉంది, అది ఇదని చెప్తూ ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తాము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అయితే బుద్ధి చెప్తామని చెప్తున్నారు. వీళ్ళందరూ అయితే కూడా ఖచ్చితంగా అదే కనుక జరిగితే తమ శవాల మీద నుంచే బుల్డోజర్లు వెళ్ళాలి, లేదు అంటే ఇక్కడకు ఎట్టి పరిస్థితుల్లో రానివ్వం కూడా హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే కాదు, ఒకవేళ ఇదే కనుక ప్రభుత్వం కనుక మొండి వైఖరితో కనుక ముందుకు వెళ్తే తామంతా కూడా అసెంబ్లీ దగ్గరకు వచ్చి నడి రోడ్డు మీద అక్కడే తామంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తాం, నిరసన తెలియజేస్తామని చెప్పి కూడా వీళ్ళంతా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది.